తల్లి అయినటువంటి రోహిణిని అపారమైనటువంటి కామంతో కుమారుడైనటువంటి బుధుడు వెళ్ళి పట్టుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో, దాని ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో అంత దారుణమైనటువంటి రీతిలో పట్టుకున్నాడు అని చెప్పారు. మాతృత్వానికి ఏ విధమైన కళంకం ఉండదు, కానీ ప్రమాదం మాత్రం అసలు అటువంటి ఆలోచన కలగడమే ప్రమాదకరం. ఇంకా అసలు అటువంటి ఆలోచన కలగడం ప్రమాదకరం ఏమిటి? అంతకన్నా దారుణాతి దారుణమైన ఆలోచన వేరొకటి ఉండదు. అసలు ఒక మనిషి యొక్క స్వరూపాన్ని పొందిన వాడికి అసలు ఉండకూడదు. ఒక మనిషిగా పుట్టి అందున విశ్వవసో బ్రహ్మ యొక్క వంశంలో పుట్టినటువంటి వాడై, తాను త్రికాల సంధ్యావందనం చేసేవాడై, తపస్సు చేసేటటువంటి వాడై, వేదము చదువుకున్నటువంటి వాడై, చతుర్ముఖ బ్రహ్మగారిని మెప్పించినటువంటి వాడై, పరమశివుడి దగ్గర ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడైనటువంటి వాడు ప్రవర్తించకూడనటువంటి రీతిలో ప్రవర్తించి తన గొయ్యి తాను తవ్వుకుని తన ప్రమాదాన్ని తాను తెచ్చుకుంటున్నాడనడానికి ఒక చిన్న మాటతో మహర్షి రామాయణంలో సంకేతిస్తారు. అది తీసుకుని వెడుతున్నప్పుడు సీతమ్మ తల్లి అంటుంది, త్వయైవ నూనం దుష్టాత్మన్ భీరుణాహర్తుమిచ్చత మమాప వాహితో భర్త మృగరూపేణ మాయయా అంటుంది. శ్లోకం చాలా చిన్న శ్లోకంగా ఉంటుంది, కానీ చాలా గూఢమైన భావనతో ఉంటుంది. ఆ తీసుకుపోబడుతున్నటువంటి సీతమ్మ అపారమైనటువంటి భయానికి లోనైనట్టుగా బాహ్యవర్ణన ఉంటుంది. ఎందుచేత అంటే ఒక ఆడ త్రాచుపం ఎలా మెలికలు తిరుగుతుందో అలా మెలికలు తిరుగుతోంది ఆ తల్లి. తన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణములన్నీ తెగి కింద పడిపోతున్నాయి. ఆఖరికి వేసుకున్నటువంటి కబరీబంధం కూడా విడిపోయింది, జడముడి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి సీతమ్మ ఎంత గొప్ప శ్లోకాన్ని చెప్పిందో చూడండి. దీని చేత మీకు రెండు విషయాలు అర్థమవుతాయి. పైకి అంత భీరువుగా ఉన్న సీతమ్మ లోపల ఎటువంటి స్వరూపంతో ఉందో మీరు అర్థం చేసుకోండి. లోపల ఆవిడేమీ చెక్కు చెదరలేదు. రామచంద్రమూర్తి యొక్క పాదములను మానసికముగా అలాగే గట్టిగా పట్టుకునుంది. కేవలము రాముని యందు మాత్రమే రమిస్తున్నటువంటి స్వరూపంతో ఉంది. అటువంటి స్వరూపంలో ఉన్నటువంటి స్త్రీని ముట్టుకున్న కారణం చేత వీడికి ప్రమాదం రాబోతోంది. అందుకని తల్లి అంటుంది, త్వయైవ నూనం దుష్టాత్మన్ భీరుణాహర్తుమిచ్చత మమాపవాహితో భర్త మృగరూపేణ మాయయ. ఒక్కసారి రావణ, నువ్వు ఆలోచించు. నువ్వు మాయామృగాన్ని సృష్టి చేశావు, మాయామృగాన్ని పంపించావు ఆశ్రమానికి. ఆ మాయామృగాన్ని ఏ కారణానికి పంపావు? నా భర్త నా నుంచి చాలా దూరంగా వెళ్ళాలనేటటువంటి దుష్ట సంకల్పంతో పంపావు. పంపి వనంలో కేవలం ఒక్కతెగా ఉన్నటువంటి ఒక స్త్రీని అపహరించావు. ఇది సర్వోత్కృష్టమైన కార్యమని ఎవ్వరూ అనరు. రెండు, ఇది యాదృచ్ఛికముగా జరిగినటువంటి సంఘటన కాదు. నువ్వు అలా ఏదో విమానంలో వెళ్ళిపోతూ అక్కడ ఒక్కదాన్ని ఉన్నటువంటి నన్ను చూసి అపహరించడానికి ప్రయత్నిస్తే ఆ పరిస్థితి వేరు, అంత వివరించి చెప్పదావిడ. కానీ నీ అంత నువ్వుగా కావాలని దీని గురించి ఆలోచన చేశావు. మాయామృగాన్ని పంపించావు అంటే నువ్వు మారీచుణ్ణి వెళ్ళి బతిమాలినది యథార్థం. మారీచుణ్ణి మాయామృగంగా పంపావు. మరణించే ముందు హా సీత హా లక్ష్మణ అని అరవమని చెప్పావు. కేవలం మాయ చేత నా భర్తని నా నుంచి దూరంగా తీసుకెళ్ళావు, నన్ను అపహరించావు. అపహరించడం అనేటటువంటిది ఒక క్రియ జరిగింది. కానీ దీనికి ముందు దీనిని గూర్చి నువ్వు మానసికముగా ఒక పథకాన్ని సిద్ధం చేసుకున్నావా లేదా? ప్రమాదం అంతా ఎక్కడొస్తుందంటే మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. అది అనేక ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. అందుకే మనస్సు నిద్రలో వెనక్కి వెళ్ళాలి తప్ప సుషుప్తిలో మీ అంత మీరుగా మనస్సుని నిలబెట్టడం అనేటటువంటిది చాలా కష్టం. మనస్సుని ఎటూ కదలకుండా, ఏమీ చెయ్యకుండా, ఏది ఆలోచన చెయ్యకుండా ఆపు చెయ్యడానికి ప్రయత్నం చెయ్యండి, ఉండదు. ఎటో అటు జారిపోతుంది. జారిపోయి దేన్నో దాన్ని పట్టుకుంటుంది. చిత్రం ఏమిటంటే మీకు శరీరంలో ఉన్న అన్ని అవయవాలు కనపడతాయి. ఇంత శరీరాన్ని నడిపించే మనస్సు మాత్రం మీకు ఎక్కడా కనపడదు. ఎంత గొప్ప సర్జన్ అయినా అయి ఉండొచ్చు. అయ్యా ఆపరేషన్ చేసి ఒక్కసారి డాక్టర్ గారు నా మనస్సు చూపించండి అంటే ఏ డాక్టరు చూపించాడు. కానీ ఆ మనస్సు చేత మనం నడుస్తున్నామన్నది మాత్రం పరమ యథార్థం. సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సుకి ఏదో ఒక ఆలంబనం ఉండాలి. అది ఏదో ఒక దాన్ని పట్టుకోకుండా ఉండదు.
పట్టుకోకుండా ఉండదు కాబట్టి మీరు ఒక పవిత్రమైన వస్తువుని ఇస్తే పవిత్రమైన ఫలితం వస్తుంది. ఇచ్చాడా లేదా రావణాసురుడు? కొంతకాలం ఇచ్చాడు. ఇవ్వడమే తపస్సు. ఇచ్చాడు కాబట్టి ఎవ్వరికీ లేనన్ని వరాలు తాను పొందాడు. అదే మనస్సు ఇవాళ రావణాసురుడి నుంచి విడివడి రావణుణ్ణి తన చెప్పు చేతల్లో పెట్టుకుంది. అందుచేత ఆ మనస్సు ఏం చేస్తోంది? మొట్టమొదట పాపచింతనం ఎక్కడ ప్రారంభమైంది? మనస్సులో ప్రారంభమైంది. తాను మనస్సుని గెలవగలిగి ఉంటే అసలు ఇంత ఉపద్రవం వచ్చేది కాదు. తన మనస్సుని తాను గెలవలేకపోయాడు. ఎప్పుడైతే మనస్సులో పాపపు నిర్ణయం చేశాడో దాన్ని సాధించడానికి పథక రచన చేశాడు. ఇది మానసికమైన పాపం. ఈ పాపం ఎవరికి తెలుస్తుందంటే ఈశ్వరుడికి తెలుస్తుంది. మీరు బాహ్యంలో ఒకలా ఉండొచ్చు, లోపల ఒకలా ఉండొచ్చు. పైకి చూడగానే అయ్యో పాపం వీరెంత మంచివారో ఎంత భక్తులో అనిపించచ్చు. కానీ నువ్వు లోపల మానసికమైనటువంటి పాపం చేస్తూ ఉండొచ్చు. ఆ మానసికమైన పాపమును కూడా చూడగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. అది నువ్వు చేసిన పథక రచన. నువ్వు లోపల చేస్తున్నావు, పైకి తెలియదు అనుకుంటున్నావు. దాని ఫలితం ఇవాళ బయటపడింది, నన్ను అపహరించావు. కానీ నీ చిత్తము పాపమునందు వ్యగ్రతని పొంది ఉంది. అందుకే ఇంత పథకరచన చేశావు, చేసి నన్ను అపహరించావు, ఒంటరిగా ఉన్న స్త్రీని. ఇది నీ పరాక్రమానికి కానీ నీ తపస్సుకు కానీ ఒకనాడు నువ్వు జీవించిన జీవితానికి కానీ ఏ విధంగా ఇది నిదర్శనంగా నిలబడుతుంది అంటే ఈ మాట అడగడం చేత తల్లి ఒక మాట చెప్తోంది, నువ్వు భ్రష్టుడవయ్యావు, నువ్వు ఇవాళ సరి అయిన స్థితిలో లేవు. ఈ ఒక్క శ్లోకం నిజంగా రావణాసురుడికి అర్థమై ఉంటే ఆ రోజున తాను భ్రష్టత్వాన్ని పొందుతున్నానన్న విషయం అర్థమైతే, అమ్మ నా కళ్ళు తెరిపించావమ్మా అని సీతమ్మ తల్లి కాళ్ళ మీద పడి అమ్మకి నమస్కారం చేసి అమ్మని దింపేసి రామచంద్రమూర్తికి శరణాగతి చేసేయాలి. అందుకని ఆవిడంది, నువ్వు పథకరచన చేసి మాయామృగాన్ని పంపి రాముణ్ణి దూరం చేసి నన్ను అపహరించావు. భర్తృరక్షణలో ఉన్నటువంటి స్త్రీని భర్తని జయించి తీసుకెళ్ళినది కూడా కాదు, కేవలం నా భర్త నుంచి నాకు ఎడబాటు కల్పించి తీసుకెళ్ళావు. ఆ చేసినటువంటి పాపం కూడా ద్విగుణీకృతమైనటువంటి పాపం జరుగుతోంది. అందున ఈదృశం గర్హితం కర్మ కథం కృత్వాన లజ్జసే స్త్రియాశ్చ హరణం నీచ రహితేచ పరస్యచ. ఒక పరస్త్రీ తనంత తానుగా భర్తతో కలిసి ఉన్నటువంటి స్త్రీ కాదు, ఆ భర్త మాయచేత దూరంగా తీసుకుని వెళ్ళబడ్డాడు. ఒక ఆడదాన్ని ఎత్తుకొచ్చి నేను చాలా గొప్పవాణ్ణి అని నా ముందుకొచ్చి చెప్పుకుంటున్నావు. ఇలా చెప్పుకోవడానికి నీకు సిగ్గి ఇట్లా? అంత గొప్పవాణ్ణి అని చెప్తున్నావే, అంత గొప్పవాడివైతే రాముడు ఉండగా ఎందుకు నిలబడలేకపోయావు? రాముణ్ణి దూరంగా పంపి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఇవాళ ఒక సూటి ప్రశ్న వేస్తోంది. అన్నిటికన్నా పతనం అయిపోయేవాడికి ఉండేటటువంటి ప్రథమ లక్షణం శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? కోపం శేషేణ పూరయేత్. మీరు పాడైపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఉద్ధరించడానికి ఒక మాట చెప్పారనుకోండి, అబ్బాయి నువ్వు ఇది చెయ్యొచ్చా, ఇది తప్పు కదా అని మీరు అడిగారు అనుకోండి, వాడు దాన్ని సహించలేడు. ఎందుకు సహించలేడంటే వాడు పాపము చేత భ్రష్టుడైపోవడానికి సిద్ధపడిపోయి ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్నాడు కనుక వాడు ఆ మాటను అంగీకరించలేడు. అంగీకరించలేక దాన్ని వేరొక రకంగా తిప్పే ప్రయత్నం చేస్తాడు, లేకపోతే దాన్ని కోపంతో పూర్తి చేస్తాడు. నోర్మొయ్, నువ్వు నాకేం చెప్పక్కర్లేదంటాడు. ఎందుకని? తాను వెనక్కి పరిశీలన చేసుకునేటటువంటి స్థితిలో లేడు. అందుచేత ఒక స్త్రీని తీసుకురావడం పెద్ద గొప్ప విషయమా? కుబేరుని తమ్ముణ్ణంటావు, తపస్సు చేశానంటావు, నన్నెవరు ఓడించలేరంటావు, లంకారాజ్యం నాదంటావు, నేను అందరినీ నిగ్రహించగలనంటావు. అటువంటి వాడివి రాముణ్ణి దూరం చేసి నన్ను తీసుకురావలసిన అవసరమే ఉంది. ఇలాంటి ప్రవర్తనతో నువ్వు ఉండడానికి నీకు సిగ్గు కలగడం లేదా అని అడిగింది తల్లి. నిజంగా ఇవాళ రావణాసురుడి మనసు తనంత తాను మారడానికి కావలసినటువంటి ఉద్బోధన యథార్థములకు ఆవిడ ఆ సమయంలోనే చేసింది. ఆకాశం మీద పెడుతున్నప్పుడు కథయిష్యంతి లోకేషు పురుషాః కర్మ కుచ్చితం నృశంసంస అధిర్మిష్టం తవ శౌండీర్యమానిసః. ఇది రేపొద్దున్న లోకంలో ఉన్నటువంటి వాళ్ళు వింటే ఏమంటారు? పనికి మాలినవాడు, దుష్టుడు, దుర్మార్గుడు సీతమ్మని తెచ్చాడు అంటారు. ఇది పెద్దలైనటువంటి వాళ్ళు, వీరులైనటువంటి వాళ్ళు, పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు అంగీకరించేటటువంటి చేష్టితము కాదు అంది.
ఇది యథార్థంగా రామాయణంలో ఈ మాట సీతమ్మ తల్లి ఒక్క రావణాసురుడికే చెప్పుంటే నేను ఏదో ఒక పుస్తకం పట్టుకుని నేను చెప్పడం, మీ అందరూ ఇక్కడికి వచ్చి కూర్చుని వినవలసినటువంటి అవసరం ఏం లేదు దాని గురించి. కానీ ఇవాళ సీతమ్మ తల్లి తీసుకువెళ్ళేటప్పుడే ఈ మాట చెప్పడం, మానసికమైనటువంటి ప్రవృత్తితో మొదలుపెట్టి మాట్లాడడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఏమి రహస్యం అంటే, లోకంలో కొందరికి అధికారం ఉంటుంది, కొందరికి ఒంట్లో ఓపిక ఉంటుంది, కొందరు పుట్టుకతో ఐశ్వర్యవంతుడిగా పుడతాడు, ఒక్కొక్కడు చాలా అందంగా పుడతాడు, ఒక్కొక్కడు విశేషమైనటువంటి విద్యా సంపన్నుడై ఉంటాడు. ఇవి ఏవైనా ఈశ్వర విభూతులే. ఎందుకనంటే భగవద్గీతలో స్వామి ఒక మాట అంటారు, ఎక్కడ ఏ వస్తువు యందు విశేష ప్రకాశం ఉన్నా అది నా విభూతిగా అందులో ఉంది. అయినప్పుడు ఇవన్నీ ఈశ్వర విభూతులు. మీకు ఈశ్వరుడిచ్చినటువంటి విభూతిని మీరు కానీ దుర్వినియోగం చేశారనుకోండి, అప్పటికి సమాజం మిమ్మల్ని ఏమీ అనలేకపోవచ్చు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, శరీరములో ఉన్న బలము కానీ, శరీరమునకు ఉన్న అందము కానీ, వెనక ఉన్న ఐశ్వర్యము కానీ, తనకి ఉన్న విద్య కానీ, అన్నిటినీ మించి తాను పొందిన ఐశ్వర్యము కానీ, ఏవైనా కూడా ఈశ్వరానుగ్రహము లేనినాడు పతనమైపోతాయి. పతనమైపోతే ఒకనాడు ఎంత బలవంతుడు శరీరం జర్జరీభూతమై మంచాన పడిపోతాడు. ఒకప్పుడు పెద్ద విద్వాంసుడు, ఆయనే ఒక 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో వచ్చిన తర్వాత రామాయణం చెప్దామని కూర్చుంటే బాలకాండలో శ్లోకం చెప్దామంటే అరణ్యకాండలో శ్లోకం జ్ఞాపకానికి వస్తుంది. ఎందుకు వస్తుంది? మేధస్సుకి ఆ శక్తి తగ్గిపోయింది, దాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి ధారణా శక్తి తగ్గింది. గబగబా ఒక 10 దీర్ఘవాక్య నిర్మాణాలు చెయ్యడమో, ఒక 2 గంటలు మాట్లాడడానికో ఓపిక సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. కానీ నీ ఓపిక ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావన్నదాన్ని గమనించిన లోకులు నీ ఓపిక నశించిపోయిన నాడు భగవంతుడి పాదముల మించి తీసేసిన పువ్వుని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నట్టు నిన్ను చూసి ఈయన ఈశ్వర స్వరూపుడురా, ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు దాన్ని ఈశ్వరార్చనకు ఉపయోగించాడు, సమాజము యొక్క అభ్యున్నతికి ఉపయోగించాడు. అందుకని ఈయన పరమేశ్వరుడి పాదముల మీద పువ్వు అని ప్రపంచం నిన్ను కళ్ళకద్దుకోవాలి. తుట్టతుదని నీ పార్థివ శరీరం వెళ్ళిపోతుంటే అవసరం ఉన్నా లేకపోయినా లోకం గగ్గోలు పెట్టాలి, వెళ్ళిపోతున్నాడు రా మహానుభావుడు, మళ్ళీ మాకు ఇటువంటి వాడు ఎన్నడూ దొరుకుతాడని. అలా వెళ్ళగలగడం ఒక్క ఈశ్వరార్చన కళా నిపుణత చేత వస్తుంది తప్ప అన్యము వలన రాదు. ఎందుచేత తద్దినాలు పెట్టేటటువంటి రేవులకి కాకులు వస్తాయేమో కానీ హంసలొక్కనాటికి రావు. ఎక్కడ పరమేశ్వరుని యందు నిబద్ధత లేదో, ఎక్కడ భగవంతుని యందు భక్తి లేదో, అక్కడ ఎటువంటి విభూతి ఉన్నా ఆ విభూతి ఒక దుర్వినియోగమై ఒకనాడు లోకము చేత నిందింపబడడానికి హేతు అవుతుంది తప్ప అది తనని తాను అభ్యున్నతికి తీసుకెళ్లదు. తనతో పాటుగా 10 మందిని పైకి తీసుకెళ్లడానికి అది పనికిరాదు. ఇది రావణుణ్ణి అడ్డుపెట్టి సీతమ్మ లోకానికి అంతటికీ చెప్తోంది, రావణ నీకు తపస్సుంది, రావణ నీకు శక్తి ఉంది, కానీ ఒంటరినైనా నన్ను తెచ్చావు, ఈ పాపం నువ్వు కడుక్కుంటే ఇహపోదు. అయిపోయింది. ఎందుకని? కాలం చాలా బలవత్తరమైనటువంటి స్వరూపం. మనం అంటుంటామే భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము అని. ఒకసారి కాని ఒక తప్పు చేశారా అంతే. అందుకే మన వాళ్ళు ఎంత అందంగా మాట్లాడేవారంటే అశిధారావ్రతము అన్నారు. జీవితం అనగా ఏమి అంటే, జీవితం అనగా అశిధారావ్రతము. అశిధారావ్రతము అంటే కత్తి యొక్క అంచు మీద నడక నడుచుట. కత్తి మీద నడిచేటటువంటి వాడు ఎంత జాగ్రత్తగా నడుస్తాడో జీవితంలో కూడా పొరపాటు జరగకుండా, తప్పు జరగకుండా అంత జాగ్రత్తగా ఉన్నా తప్పులు జరిగిపోతూనే ఉంటాయి. ఎందుకని లోపల నుంచి మనస్సు మోహ పెడుతూనే ఉంటుంది, ఎక్కడో అక్కడ పొరపాటు చేయించేస్తుంది. అందుచేత రావణ, ఒకనాడు నువ్వు లోకము యొక్క నిందకి గురవుతావు. రామచంద్రమూర్తికి ప్రతి గ్రామంలో దేవాలయం ఉంది. ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టాడు, అరణ్యవాసం చేశాడు. సీతమ్మతో రాజ్యానికి వెళ్ళి పట్టాభిషిక్తుడయ్యాడు. రాజారాముడిగా ఉండాలంటే లోకము యొక్క అనుమానములకు తావీయకూడదని భార్యని పరిత్యజించాడు.
రాముడు జీవితంలో వ్యక్తిగతంగా పొందిన సుఖం లేదు. అయితే రాముడికి దేవాలయమా? అన్ని సుఖాలు అనుభవించాడు కాబట్టి రావణాసురుడికి దేవాలయమా? మన ఆర్ష సంప్రదాయంలో ఎంత తపస్సు చేసినా, ఎంత విద్వాంసుడైనా, ఎంత వేదం చదువుకున్నా, ఎన్ని సంధ్యావందనాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా రావణుడికి దేవాలయం మనం కట్టాం. ఎందుకు కట్టాం? తన కోసమే అనుభవించిన వాడు రావణుడు. తనకున్న దానిని లోకశ్రేయస్సు కోసం ధర్మబద్ధంగా త్యాగం చేసి తాననుభవించి అమృతత్వాన్ని పొందినవాడు రామచంద్రమూర్తి. అందుకని రాముడికి గుడి తప్ప రావణుడికి గుడి లేదు. లోకనిందకి గురి కావడమే రావణాసురుడికి దేవాలయం లేకుండా పోవడానికి కారణం. హనుమ అంతటి వారు సుందరకాండలో రావణాసురుణ్ణి చూస్తే అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అన్నారు. అంత తేజస్సు ఎవరిని ఉద్ధరించడానికి పనికొచ్చింది. తనని తాను ఉద్ధరించుకోలేదు, తన వారిని ఉద్ధరించలేదు. తన భార్య ఎంత తల కొట్టుకుని ఏడ్చింది. మంత్రులు మరణించారు, తోడ పుట్టినటువంటి తమ్ముళ్ళు మరణించారు, కడుపున పుట్టినటువంటి కొడుకులు మరణించారు, ఇంతమంది మరణించారు. ఒక్క స్త్రీ యందు కామమును తప్పించుకోలేకపోయాడు. ఎంత దారుణాతి దారుణమైన విషయం. అన్ని శరీరాలలో ఉండేటటువంటిది కేవలం సప్తధాతువులే: చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. ఒక శరీరంలో ఒకలా పొటమరిస్తే వేరొక శరీరంలో వేరొకలా పొటమరించింది తప్ప స్వభావమునందు మార్పు లేదు. అటువంటి దానికి ఇంత వేదం చదువుకుని ఇంత తపస్సు చేసి నువ్వు కామంతో కళ్ళు మూసుకుపోయి కనపడ్డ ప్రతి స్త్రీని ముట్టుకున్న నాడు నీకు దేవాలయం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆనాడు అమ్మ రావణాసురుణ్ణి ప్రశ్నించిందా ఈ మాట? సమస్త జగత్తుని ప్రశ్న వేసిందా? ఆనాటి నుంచి ఈనాటి వరకు సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కరించాలంటే, సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా స్వామిలా కూర్చోవాలంటే జీవితం మా స్వామిలాగే ఉండాలి. ఎందుకని ఆయనకి ఇంకొకటి తెలియదు, ఆ చరణసేవ తప్ప. అలా జీవించగలిగితే ధర్మపత్నితో, ధర్మబద్ధమైన కామముతో, ధర్మబద్ధమైన అర్థముతో నువ్వు బ్రతకగలిగితే అంతకన్నా ఔన్నత్యం ఏముంటుంది? ఈ దేవాలయం ఒకటే చాలు ప్రబల సాక్ష్యం. రామచంద్రమూర్తి దర్శనం చేసుకుని అలా కృష్ణాలయంలోకి వెళ్ళి బయటకు వస్తుంటే చిన్న గూట్లో కూర్చుని ఉంటారు త్యాగరాజు గారు. మహానుభావుడు. ఏమనుభవించారు త్యాగరాజు గారి జీవితంలో? ఎప్పుడైనా డబల్ కాట్ బెడ్ మీద పడుకున్నారా? లేకపోతే ఏసీ రూమ్లో ఉన్నారా? ఎప్పుడైనా కారు ఎక్కారా? ఎప్పుడైనా సన్మానం చేయించుకున్నారా? ఎప్పుడైనా ఏమైనా ఆభరణాలు పెట్టుకున్నారా? ఏం తెలుసు ఆయనకి? ఏమీ తెలియదు జీవితం. ఏమి తాదాత్మ్యతతో పాడుకున్నారో ఒక్కొక్క కీర్తన. నా తండ్రి నిజంగా రామా అని పిలిస్తే పరిగెత్తుకొచ్చాడు వెనకపడి. దేనికోసం? ఇవాల్టికి త్యాగరాజు గారి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయంటే త్యాగరాజు గారికి గుడిలో రామచంద్రమూర్తి ఉన్న చోట ఒక గూడు కట్టి అందులో కూర్చోపెట్టి నమస్కరించి వస్తున్నామంటే ఈశ్వరుని యొక్క పాదములు పట్టినవాడెవడో వాడికి బయట దేవాలయం, గుండెల్లో గుడి కట్టడం ఈ జాతికి తెలుసున్న సంప్రదాయం. అందుకే హర్ష సాంప్రదాయంలో ఏది మొదలు పెట్టినా జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రార్థనా శ్లోకంతో మొదలు పెడతాం. ఏది పూర్తి చేసినా మంగళాచరణంతో, మంగళహారతితో పూర్తి చేస్తాం. ఎందుకు పూర్తి చేస్తాం? మంగళంతో మొదలై మంగళం మధ్యలో ఉండి మంగళంతో పూర్తవ్వాలి తప్ప అమంగళకరమైన జీవితము వెళ్ళకూడదు. అమంగళకరం ఎందువల్ల వస్తుంది? లోపల ఆలోచన చేత. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సులోంచి. ఆ మనస్సుని ఎలా నియంత్రిస్తావు? కేవలము పెద్దలు చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా వినుట చేత. సమ్మెట దెబ్బ తినకపోతే ఈశ్వర విగ్రహం కూడా రాదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఒక గొప్ప వెంకటేశ్వర స్వామి వారి మూర్తి రావాలంటే కొన్ని వందల సంవత్సరములు నీళ్లల్లో నానిపోయినటువంటి విగ్రహాన్ని, ఒక పెద్ద శిలని తీసి బయటపెట్టి కొన్ని వందల మంది శిల్పులు ఆ శిల మీద కూర్చుని పెద్ద పెద్ద ఉలులు చేత్తో పట్టుకుని సుత్తి పెట్టి కొడుతుంటే అక్కరలేని ముక్కలు విరిగిపోతుంటే అందులోంచి మూర్తి బయటకు వస్తాడు. చిట్ట చివర అందమైన నేత్రములు చెక్కుతూ ఉంటారు. నేత్రములు చెక్కేటప్పుడు కూడా సన్నటి ఉలిపెట్టి సుత్తి పెట్టి కొడతారు. అంత ఆగమం ప్రకారం ఖచ్చితంగా వచ్చిందన్న తర్వాత ఏ రాతి మీద కూర్చుని శిల్పి ఉలిపెట్టి కొట్టి చెక్కాడో
ఆ శిల్పి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే అది విగ్రహం అనడు, తాను దాని మీదకి ఎక్కి కూర్చోడు. తాను కూడా ఇలా నమస్కారం చేసి తనకున్న ఈ నైపుణ్యం దానివల్ల నిలబడాలని అడుగుతాడు. ఎందుకు నిలబడుతుంది? శిలని చూడడం మనకి చేత కాదు. దేన్ని చూస్తాం? శిలాంతర్గతమైనటువంటి భగవానుణ్ణి దర్శనం చేస్తాం. చేత నీకు కూడా ప్రవర్తన రావాలి అంటే ఏది వినాలి? శిల్పి కొట్టేటటువంటి ఉలి మీద సుత్తి దెబ్బలు ఎలా పడతాయో, గురువు నోటి నుంచి వచ్చేటటువంటి వాక్యములు చెవిన పడితే ఆ చెవిలోంచి వెళ్ళినటువంటి మాటలు మనస్సు మీద ప్రసరిస్తే మనస్సుకి పట్టినటువంటి కోపల ఉన్నటువంటి పదార్థం ప్రకాశిస్తుంది, సత్వగుణంతో ఉంటుంది. అందుకే మన వాళ్ళు శృణ్వంతపహ, వినడం కూడా తపస్సురా అన్నారు. అది మాటలు కాదురా, విన్నది తపస్సు. అందుకే సమయాన్ని మీరు ఎలా పొద్దుపుచ్చారనేటటువంటిది కూడా శాస్త్రంలో లెక్కలోకి తీసుకుంటారు. ఇన్ని ఊపిరిలు ఇస్తాడు పరమాత్మ. అన్ని ఊపిరిలలో ఎన్ని ఊపిరిలు మీరు దేనికి ఖర్చు పెడుతున్నారో లోపల కూర్చుని ఆయన రాసుకుంటారు. ఇన్ని ఊపిరులు భగవత్కథా శ్రవణమునకు వినియోగపడ్డాయి, అది కూడా రాసుకుంటారు. దాన్ని కూడా పుణ్యం కింద చేసుకుంటారు. ఇన్ని ఊపిరులు టీవీ చూడ్డానికి ఉపయోగపడ్డాయి, దాన్ని రాసుకుంటారు. అది ఎందుకు పనికొస్తుంది? బంధించడానికి పనికొస్తుంది అంతే, ఇంకెందుకు పనికిరాదు. అందుచేత ఒక మనిషి అన్నవాడు ఎలా జీవించాలో నేర్పారు. సీతమ్మ తల్లి రావణాసురుణ్ణి అడ్డుపెట్టి లోకానికంతటికి నేర్పిందమ్మ. అందుకని ఈ మాట చెప్పి ఆవిడంది, లోకమంతా నిందిస్తుందయా నిన్ను, పైగా ఇక్కడేదో సుఖపడిపోతున్నాను అనుకుంటున్నావు పిచ్చాడా. నీకొక్క విషయం చెప్పనా, నువ్వు నన్ను స్పృశించలేవు. నేను మహాపతివ్రతని. నన్ను స్పృశించడం, నన్ను అనుభవించడం నువ్వు ఒక్క నాటికి చేయగలిగినటువంటి పని కాదు. కానీ నన్ను స్పృశించి తేవడం వల్ల నీకు మాత్రం కొన్ని ఫలితాలు వస్తాయి. ఏం ఫలితాలు వస్తాయో తెలుసా? నదీం వై తరణీం ఘోరాం రుధిరౌగ నివాహినీం అసిపత్ర వనంచైవ భీమం పశ్యసి రావణ. నీ శరీరం పడిపోయిన తరువాత నరకలోకానికి ఎడతావు. ఇక్కడెంతకాలం ఉంటావురా? కొంతకాలానికి పడిపోతుంది ఈ శరీరం. ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు. దిక్కుమాల శరీరం టుపుక్కున పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఏం వదిలేయరు, సూక్ష్మజీవుణ్ణి తీసుకెడతారు. తీసుకెళ్ళినప్పుడు చేసిన పాపాలు లెక్క అప్పుడు చెప్తారు. చెప్పి ఛార్జ్ షీట్ ఇచ్చినట్టు ఒక్కొక్క ఛార్జీ బిల్డప్ చేసి, ఇదిగోరా అసిపత్రవనం చీము నెత్తురుతో ప్రవహిస్తోందిరా, నీలాంటి పాపులకి ఇందులో దూకి కొట్టుకుపో అంటారు. ఆనాడు ఆ చీము నెత్తుట్లో కొట్టుకుంటుంటే ఉంటుంది ప్రాణం, ఎంత బాధపడతాడో. అందుకని రావణ, నన్ను అనుభవించడం అనేటటువంటిది పరమ అసత్యం, కానీ చేసినటువంటి దుష్కృత్యానికి నువ్వు అనుభవించడం సత్యం. ఒక్క రావణుడిగా చెప్తున్నది, సమస్త లోకమునకు చెప్తోందా? మనస్సు చేతనే సుఖమైన దుఃఖమైన అనుభవిస్తారు మీరు. ఆ మనస్సు అనుభవించేటటువంటి సుఖం క్షణిక మాత్రం. క్షణిక మాత్రం అనుభవించినటువంటి సుఖాన్ని మరొక్క 5 నిమిషాల్లో వెగటంటుంది మనస్సు. ఏముంది అందులో, ఏం అక్కర్లేదంటుంది. కానీ అలా మనస్సు అన్నదాని కోసమై నువ్వు వెంపర్లాడితే తప్పుడు సుఖాల కోసం కఠినమైనటువంటి శిక్షల్ని మాత్రం ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా జాగ్రత్త సుమా. అసిపత్రవనానికి వెళ్ళిపోతావు. తప్త కాంచన పుష్పాంచ వైడూర్య ప్రవరచ్చదాం ద్రక్షశేషాల్ మలిం తీక్ష్ణ మాయసై కంటకైశ్చితాం. భయంకరమైనటువంటి తప్తకాంచన పుష్పాంచ, శాల్మలీ వృక్షం అని నరకలోకంలో ఉంటుందిట. అది మెరిసిపోతూ ఉంటుందిట. దానికి ఒంటి నిండా పెద్ద పెద్ద శూలాలు ఉంటాయి. రమణ మహర్షి ఆశ్రమం ఉన్నటువంటి అరుణాచలం కొండల మీద అక్కడ ఉంటాయి పెద్ద పెద్ద ముళ్ళు, ఇంతంత ముళ్ళున్నటువంటి చెట్లు ఉంటాయి. అలాగా ఇంతంత ముళ్ళు చెక్కుంటాయిట. ఆ ముళ్ళు చెక్కినటువంటి స్తంభాలని వెళ్ళి గట్టిగా కౌగిలించుకోమని వెనక నుంచి పరిగెలు పెట్టి కొడుతుంటారు. కొడుతుంటే ఆ స్తంభాలని కౌగిలించుకోవాలి. ఇప్పుడు నన్ను పట్టుకున్నానని నువ్వు అనుకుంటున్నావు, దీనికి ఫలితం ఏమిటో తెలుసా? అది కూడా పట్టుకుంటావు. అప్పుడు తెలుస్తుంది. ఈ మనస్సుతో ఈ సుఖం అనుకున్నావు, ఆ మనస్సుతో ఆనాడా దుఃఖం అనుభవిస్తావు. అక్కర్లేదు అనుకున్నావా? నీవారైన వారు ఉన్నారు స్త్రీలు, మండోదరి ఉంది, కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు. ధర్మము ఎంత సూక్ష్మంగా ఉంటుందో చూడండి. నీది కాని స్త్రీ యందు నీ బుద్ధిని పెట్టకు. పాదముల వంక చూసి అమ్మా అనడం నేర్చుకో, అమ్మా చెల్లెమ్మ అనడం నేర్చుకో, మా అక్కయ్య అనడం నేర్చుకో. నీ భార్య యందు అనురక్తి ఉంచుకో. నీ భార్య యందున్న అనురక్తి ధర్మబద్ధం అయిపోతుంది.
ఏ దోషం నిన్ను కట్టదు, నిన్ను కుడపదు. అందుకనే మన వాళ్ళు ఎంత అందంగా మాట్లాడారండి. అందుకే ఆ వయస్సు వచ్చేటప్పటికి తల్లిదండ్రులే జాగ్రత్త పడి కన్యాదానం చేసేస్తారు. చేసేసి కామమును కూడా ధర్మబద్ధం చేశారు. బహుశా ఇంత గొప్ప దృష్టి కలిగి ప్రతిదాన్ని ధర్మబద్ధం చేయడం కోసమని ఇంత ప్రయత్నం చేసి లోకం సుఖంగా ఉండడానికి ఇంత దర్శనం చేసినటువంటి ఋషులు పుట్టినటువంటి ఈ జీవగడ్డ మీద పుట్టడానికి మనం ఎన్ని కోట్ల జన్మల తపస్సు చేశామో, ఎన్ని కోట్ల జన్మల ఫలితం వల్ల ఇక్కడ పుట్టగలిగామో, ఎంత అదృష్టవంతులమో మనం ఆలోచించండి. అందుచేత అమ్మ అంటుంది, అటువంటివన్నీ వస్తాయిరా, ఇన్ని చెప్పినా రాముడు వచ్చేదాకా ఒక్కసారి ఆగరా, నీ బ్రతుకేమిటో బయటపడుతుందన్నా ఆగకుండా నన్ను తీసుకుపోతున్నావంటే రావణ, నాకు అనిపిస్తోంది బద్ధస్త్వం కాలపాసేన దుర్నివారేణ రావణ త్వగతో లప్స్యసే శర్మ భక్తుర్మమ మహాత్మన. అయ్యయ్యో, నిన్ను కాలము పాశముల వేసి కట్టేసి లాక్కుపోతోందిరా. ఇంక నీకు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంక నీకు సుఖం లేదు. మహాత్ముడైనటువంటి రాముడితో ఎప్పుడైతే శత్రుత్వం పెట్టుకున్నావో, ఎప్పుడైతే నన్ను బలాత్కారంగా అపహరించావో, ఆనాడే నీ సుఖం అంతరించిపోయిందిరా. నువ్వు మరణించడం తథ్యం రావణ. నిజంగా తల్లి ఆ రోజున మాట్లాడినటువంటి మాటలు ఔదార్యంతో ఒక గురువు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడింది. వాడి తలకెక్కలేదు. ఎక్కక తథా భృషార్తాం బహుచైవ భాషిణీం విలాపపూర్వం కరుణంచ భామినీం జహార పాప కరుణం వివేష్టతీం నృపాత్మజా మగత గాత్రవేపథుం. ఆ తల్లి కేవలము భర్తనే తలుచుకుంటూ ఉండడం చేత కన్నుల వెంట నీరు కారుతూ అపారమైన శోకస్థితిని పొంది ధ్యానమునందుండి రామ 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 అని వినేటటువంటి వాడికి ఏదో అర్థం లేని మాటల్లా విపరీతమైనటువంటి బెంగతో ఉన్నవాడు తనలో తానే ఏదో మాట్లాడేసుకుంటున్నట్టు, ఒక ఉన్మాది ప్రవర్తించినట్టు రామ 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 అనుకున్న స్థితిలో ఉందిట. అంటే తల్లి తనను తాను మరిచిపోయి రామ పాద సమాశ్రయణము చేసి ఉన్న స్థితిలో తీసుకుని వెడుతున్నాడు. దీని చేత మరింత కట్టి కుడిపేస్తుంది పాపం. అటువంటి స్థితిలో తీసుకుని వెడుతూ ఆ తల్లి ఇక వినడనుకుంది. సముద్రం నుంచి వెళ్ళిపోతున్నాడు, దాటాడు, లంకాపట్టణాన్ని చేరాడు, తన అంతఃపురం దగ్గర దిగాడు. రావణ ప్రవృత్తి అంటే ఎలా ఉంటుందో, ఆ ప్రవృత్తి లోపల ఉంటే నోటి వెంట ఎటువంటి మాటలు వస్తాయో మీరు చూడండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు దుష్ట ప్రవర్తన ఉన్న వాళ్ళందరి నోటి వెంట ఇవే మాటలు వస్తాయి. ఎటువంటి మాట అంటాడంటే, తీసుకెళ్ళి ఆ సీతమ్మని తత్ర తామసితాపాంగాం శోకమోహ పరాయణాం నిదధే రావణ సీతాం మయో మాయామివ స్త్రియం. మయుడు మాయచేత నిర్మించినటువంటి గంధర్వ భవనం ఎలా ఉంటుందో అటువంటి లంకలో ఉన్నటువంటి అంతఃపురంలోకి తీసుకెళ్లి సీతమ్మ తల్లిని అంతఃపురంలోకి ప్రవేశపెట్టి అక్కడ ఉన్నటువంటి భయంకరమైన ముఖాలు కలిగినటువంటి పిశాచ స్త్రీలని పిలిచాడు. పిలిచి అబ్రవీచ్ఛ దశగ్రీవ పిశాచీర్ఘోరదర్శనా యథా నేమాం పుమాన్ స్త్రీవా సీతాం పశ్యత్య సమ్మతః. ఆ పిశాచ ముఖం కలిగినటువంటి స్త్రీలనందరినీ పిలిచి వాళ్ళతో ఒక మాట చెప్పాడు. ఈ సీతమ్మ అంతఃపురంలో ఉంటుంది. నా అనుమతి లేకుండా ఏ స్త్రీ కాని పురుషుడు కాని సీతమ్మని చూడడానికి వీల్లేదు. వాడు ఎటువంటి వ్యామోహం ఉన్నవాడో చూడండి. కనీసం ఒక స్త్రీ చూడడానికి వీల్లేదు. అటువంటి రీతిలో, అంటే చూస్తే తాను మాత్రమే చూడాలి. ఎటువంటి దృష్టితో? కామమోహితమైన దృష్టితో తానే చూడాలి. తన చేత అలా చూడబడినటువంటి స్త్రీ ఇతరుల చేత కూడా అలా చూడబడుతుందని వాడి దృష్టి. అందుకని ఎవ్వరూ చూడకూడదు. ఎవరి వరకు? స్త్రీలు కూడా చూడకూడదు. అంటే లోపల ఎంత పాప ప్రవృత్తి కలిగినటువంటి స్థితిలో ఉన్నాడో చూడండి అని అంటాడు. ముక్తామణి సువర్ణాని వస్త్రాణ్యాభరణాని చ యద్యదిచ్చేత్ తథా దేవాస్య దేయం మచ్చందతో యథా
నేను ఎవరినైనా పిలిచి మణులు తెండి, మాణిక్యాలు తెండి, ఉత్తమ వస్త్రాలు తెండి అంటే వేరొకరి యొక్క అనుమతి లేకుండా తెచ్చి నాకెలా ఇస్తారో అలా ఈ సీతమ్మ మణులు కాని, మాణిక్యములు కాని, వస్త్రములు కాని, ఆభరణములు కాని, ఏవైనా భోగములను కాని అడిగితే వెంటనే ఎవరి అనుమతి అవసరం లేకుండా తెచ్చి సీతమ్మకి కావలసినవి సీతమ్మకి ఇవ్వండి అన్నాడు. అని వారి వంక చూసి యాచ వచ్చతి వైదేహీం వచనం కించిద ప్రియం అజ్ఞానాద్యదివాజ్ఞాన నత్తస్యా జీవితం ప్రియం. ఎవ్వరైనా సరే సీతమ్మ దగ్గరికి వచ్చి అలవాటైపోయి నేను పేరు చివర అమ్మ అమ్మ అని సీతమ్మ సీతమ్మ అంటాను, కానీ వాడు అంటాడా ఆ మాట అంటే పుణ్యమే బండు వాడికి. అందుకని అంతకన్నా ఘోరంగా మాట్లాడడం మనకి సంస్కారం అనుమతించదు కనుక నేను అలాగే మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది, అలా మాట్లాడుతున్నాడు తప్ప వాడు అమ్మ అని కలిపాడని మీరు అనుకోకండి. అందుచేత ఈ సీతమ్మతో ఎవ్వరూ కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు తెలిసి కాని, తెలియక కాని, జ్ఞానము చేత కాని, అజ్ఞానము చేత కాని సీతమ్మ యొక్క మనసు నొచ్చుకుందా ఇంకా వారి జీవితము అక్కడతో సరి. జ్ఞాపకం పెట్టుకోండి. అలా అయితే ఉత్తర క్షణం ఉరి తీయవలసిన వాడెవరు? మీరు తీర్పు చెప్పండి. ఎవరిని తీసేయాలి? ఉరి వాణ్ణే తీసేయాలి. ఎందుకని? ఎవరి వల్ల ఆవిడ మనస్సు ఖేదపడింది, ఎవరి వల్ల ఏడుస్తోంది? వాడి వల్లే. మరి వాడా ఉత్తరం ఇవ్వడం ఏమిటి? అంటే తాను చేస్తున్నది మంచి. వీడి దృష్టి ఏమిటంటే పిచ్చిది, అర్థం చేసుకోలేకపోతోంది. నాలాంటి వాణ్ణి వస్తే ఎంత సంతోషంగా నన్ను పొందాలి, పొందడం లేదు, తెలుసుకుంటుంది ఒకనాడు. మరి ఇంకేమిటి ఆవిడ పట్ల చెయ్యకూడని అపచారం అంటే ఏమీ లేదు. ఆవిడ దగ్గరికి వచ్చి ఇంకొకడు మాట్లాడకూడదంటే ఈ కండిషన్ ఉన్న తర్వాత ఎవడు మాట్లాడతాడు? ఏం మాట్లాడితేనో ఏం మాట్లాడినా ఆవిడ మనసు నొచ్చుకుంది అని కంప్లైంట్ ఎవడో ఇస్తే తలగా ఎగిరిపోతుంది. అందుకని ఎవడొస్తాడు? పైగా ముందే ఓ మాట చెప్పాడు, స్త్రీలు గాని పురుషులు గాని ఆవిడని చూడకూడదని. ఇంకా మాట్లాడే సాహసం చేసేవాడెవడు? అంటే తనకున్నటువంటి దుర్వృత్తిని బయట పెట్టాడు. తాను ఎంత నీచుడో తాను తప్పు చేస్తూ ఎదుటి వాళ్ళని సక్రమంగా ఉండమని చెప్తాడు. తండ్రి తాను కూడా రాత్రి 9 గంటలకి కాసేపు కూర్చుని రామాయణం చదువుకుంటూ కొడుకుని, రే మార్చిలో పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి చదువుకో అన్నాడు అనుకోండి. ఆ కొడుక్కి చదువుకోవడానికి అభ్యంతరం ఉండదు. ఆ తండ్రిని ఎప్పుడూ ధిక్కరించాడు. తండ్రి తెల్లవారుజామున 5 గంటలకి లేచి సంధ్యావందనం చేస్తే కొడుకుని సంధ్యావందనం చెయ్యి అని చెప్పక్కర్లేదు. తన భార్యని భర్త ఎన్నడూ 10 మంది ముందు అసహ్యకరంగా, చాలా చులకనగా మాట్లాడకుండా గౌరవంగా మాట్లాడడం, చక్కటి సలహా చెప్పడం, తన భార్యని తనతో అనువర్తించేటట్టుగా మాట్లాడడం, తన ఆశయమేమిటో తన ధ్యేయమేమిటో పిల్లలకి అర్థమయ్యేటట్టు తండ్రి ప్రవర్తించాడు అనుకోండి. ప్రవర్తిస్తే ఇంకా ఆ పిల్లలు వేరుగా ప్రవర్తిస్తారా? అసలు వాళ్ళకి నోరు విప్పి చెప్పాలా? నోరు విప్పి చెప్పక్కర్లేదు. ఎప్పుడు చెప్పాలి? నువ్వు సీరియల్ చూస్తే పిల్లాన్ని చదువుకోమని చెప్పాలి. ఎందుకని? నీకు సీరియల్ కావాలి, వాడికి ఉండకూడదు. అందుకని వాడి ఊరే నువ్వు పుస్తకం చదువుకో అనే సీరియల్ చూస్తాడు. నువ్వు కూడా 1 గంట వినోదం చాలు. నువ్వు కూడా టైంలో రామాయణంలో సర్గ చదువుకు పడుకోవచ్చు. నువ్వు కూడా భాగవతంలోంచి ఏదో ఒక ఘట్టం కాసేపు చదువుకుని 2 పోతన గారి పద్యాలు చదువుకుని పడుకోవచ్చు. ఒక అన్నమాచార్యుల వారి కీర్తన చదువుకుని పడుకోవచ్చు. నీకెప్పుడు ఈ అలవాటు ఉండదు. కానీ నీ పిల్లలు మాత్రం వృద్ధిలోకి రావాలి. నువ్వెప్పుడు మీ నాన్నగారి కాళ్ళు పట్టావు, నువ్వెప్పుడు మీ అమ్మగారి కాళ్ళు పట్టావు, నువ్వెప్పుడు తండ్రికి తజ్జినం పెట్టావు, నువ్వెప్పుడు తల్లికి తజ్జినం పెట్టావు, నువ్వెప్పుడు గయా క్షేత్రానికి వెళ్ళావు, నువ్వెప్పుడు బొట్టు పెట్టుకోవు, నువ్వెప్పుడు భగవంతుడి గుడికి వెళ్ళావు, నీ నోరు విప్పితే మంచి మాట మాట్లాడవు, నీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఆదరించావు, నీ పిల్లలు మాత్రం నీ కాళ్ళు పట్టేయాలి, నిన్నెంతో చూసేయాలి, నీ మాట వినేయాలి, నీ మాట జవదాటకూడదు. ఏమైనంటే జనరేషన్ గ్యాప్ అండి. జనరేషన్ గ్యాప్ నీలో వచ్చిన గ్యాప్, జనరేషన్ గ్యాప్ కాదు, నీలో గ్యాప్. నువ్వు అలవాటు పడ్డావు భోగాలకి. నువ్వంటే మహాప్రభు, నేను ఈ సభలో ఉన్న ఎవరిని అంటలేదు, నన్ను నేను అనుకుంటున్నాను. నువ్వు అలవాటు పడ్డావు భోగానికి, నీ పిల్లల్ని నిందిస్తున్నావు. నీకు లేనిది నీ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? సంస్కారం. నువ్వు సంస్కారయుతంగా ఉండడం నేర్చుకో. నీ పిల్లలకి వేరొకరు చెప్పక్కర్లేదు. మా నాన్నగారికి రామాయణం అంటే ప్రాణం అండి, మా నాన్నగారి ధ్యేయాలు ఇలా ఉంటాయి, ఆయనకి జీర్ణం అవ్వదు, అమ్మో నేను ఈ తప్పు చేయడమే, నా తండ్రి గారు అంగీకరించడమే, అసలు ఆయన ముఖమే వెంటనే గుర్తొచ్చి. తండ్రి పట్ల ఉండవలసింది భయం కాదు. తండ్రి పట్ల ఉండవలసిన భయం చిన్నతనంలో, ఉండవలసినది భక్తి.
ఏది ఉండాలంటే మా నాన్నగారు ఈ మాట అంగీకరిస్తారా? ఒక్కనాటికి మా తండ్రి గారు అంగీకరించారు. వదలవలసింది పెద్దవాళ్ళల్లో వదలాలి మౌఢ్యం. వదిలితే వాళ్ళు సక్రమంగా ఉంటే పిల్లలు సక్రమంగా ఉంటారు. తనకే లేని దాన్ని తన కింద వాళ్ళకి చెప్తే ఇంకా రాజ్యం ఎలా ఉంటుంది, కుటుంబం ఎలా ఉంటుంది? ఉదాహరణ రావణాసురుడు. ఎవరు ఈవిడ మనస్సు ఖేద పెడితే వాళ్ళని ఉరి తీసేయండి అన్నాడు. ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే ముందు తాడు తీసుకొచ్చి వాడిని అట్టుకెళ్ళిపోవాలి. కానీ వాడు ఎగ్జెంప్టెడ్ అయితే మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు ఇవ్వరా ఎగ్జెంప్షను? తనకో రూలు, ఇంట్లో వాళ్ళకో రూలు. అందుకే ధర్మశాస్త్రం ఎంతవరకు నిషేధం విధించిందంటే కుటుంబంతో కలిసి కూర్చుని భోజనం చేసేటప్పుడు తన భార్య తన బిడ్డలతో కలిసి భోజనం చేయమని చెప్పింది యజమానిని. తప్ప తానొక్కడు భోజనం చేయడానికి వీల్లేదు. కలిసి భోజనం చెయ్యాలి. భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. బిడ్డలని ఎప్పుడైనా తప్పు లేకుండా బిడ్డల మీద ఖేదంతో ప్రవర్తిస్తే, కోపంతో ఒక మాట అంటే ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి నాన్న సారీరా నాన్న, ఏమనుకోకరా నాన్న అని వాళ్ళ చేతులు పిసికేసి వాళ్ళని పట్టేసుకుని వాళ్ళకి నాన్న ఏమనుకోకే, సారీ అన్నాను కదమ్మా, ఎక్స్క్యూజ్ అన్నాను కదమ్మా అని పిల్లల దగ్గరికి వెళ్ళి పెచ్చ మాటలు మాట్లాడమని శాస్త్రం చెప్పలేదు. ఎప్పుడైనా పొరపాటున తెలియక కారణం లేకుండా వారి యందు దోషం లేకుండా నీ పిల్లల్ని నువ్వు నిందిస్తే నీ పిల్లల దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమార్పణ చెప్పకూడదు. వాడు మూతి బిగించి ముక్కు బిగించి అటు తిరిగి ఇటు తిరిగి సర్లేని నాన్నగారు అని వాడు అనకూడదు. నిన్ను వాడు క్షమించడం ఏమిటి? ఆయుక్షేణం. నువ్వు ఈశ్వర నీ పూజామందిరంలోకి వెళ్ళి క్షమార్పణ చెప్పాలి. స్వామి, ఇవాళ దోషం లేకుండా నా కుమారుణ్ణి నింద చేశాను, పొరపాటు జరిగింది, అందుచేత వేరొకసారి యుక్తాయుక్త విచక్షణతో ఆలోచించకుండా నా కుమారుణ్ణి కానీ నాకన్నా చిన్నవాళ్ళని కానీ నింద చెయ్యకుండా నా యందు బుద్ధిని ప్రచోదనం చెయ్యి అని అడగమని చెప్పింది ధర్మశాస్త్రం. కుటుంబంలో యజమాని ఎంత జాగ్రత్తగా ఉండాలో, యజమానిని బట్టి కుటుంబం ఎలా ఉంటుందో, రాజుని బట్టి రాజ్యం ఎలా ఉంటుందో మన వాళ్ళు నిర్ణయించి చెప్పారు. రావణాసురుడి యొక్క ప్రవర్తన గురించి వాల్మీకి మహర్షి అందం ఏమిటంటే నాలా పెద్ద గొంతేసుకుని కఠినంగా ఆయన ఏం చెప్పరు, చాలా అందంగా చెప్తారు. ఇంత ఏడుస్తున్నావిడిని తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టి ఈవిడ్ని ఏడిపించిన వాడిని ఉరేసేయమన్నాడు అంటే ఎటువంటి దుర్వృత్తి వాడిది అనడానికి ఆ శ్లోకం సాక్ష్యం. అందుకని ఆ మాట చెప్పి ఒక్కసారి అనుకున్నట్ట, ఓహో నేను చెయ్యవలసినటువంటి పని చేసేశాను, ఎంత సంతోషమైన పని చేశాను, సీతమ్మను అపహరించి తీసుకొచ్చేశాను అని పరమ ఆనందాన్ని పొంది ఒక్కసారి గబగబా అంతఃపురంలోంచి బయటికి వెళ్ళాడు. నరమాంసాన్ని తినడానికి అలవాటు పడి నరుల యొక్క రక్తాన్ని జుర్రుకు తాగడానికి అలవాటు పడినటువంటి కొంతమంది రాక్షసుల్ని పిలిచి వాళ్లతో అన్నాడు, నానా ప్రహరణా క్షిప్ర ఇతో గచ్చత సత్వరాహ జనస్థానం హతస్థానం భూతపూర్వం ఖరాలయం. నేను చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. అయితే ఈ మాటలు చెప్పే ముందు మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. వాడికి ఇప్పటికీ కడుపులో బెంగ ఏమిటంటే రాముడు వచ్చేస్తాడు కదా, మరి మాయామృగాన్ని చంపేసి వాడికి తెలుసు చచ్చిపోతుంది మృగమని. అక్కడ మృగాన్ని ప్రలోభ పెట్టాడు, బతికుంటే అర్ధరాజ్యం ఇస్తానండి. వాడికి అప్పుడే తెలిసా చచ్చిపోతుంది, ఏమి ఇవ్వక్కర్లేదు. వాడు ఇస్తాడా అర్ధరాజ్యం? అది అసలు ఉంటే కదా అర్ధరాజ్యం ఇవ్వడానికి, వీడికి ఎప్పుడో తెలుసు ఆ మాట. అందుకని ఆ మాయామృగం మరణించి ఉంటుంది. రాముడు వెనక్కి వస్తాడు. రాముడికి సమస్త అస్త్ర శస్త్ర విద్యలు తెలుసు. ఎటువైపు నుంచైనా కానీ సమాచారం అందిందా ఏమో, ఏం చేస్తాడో. ఎందుకైనా మంచిది గూఢచారుల్ని పంపించాలి. గూఢచారుల దగ్గరికి వెళ్ళి ఒరే ఇప్పుడే సీతమ్మని ఎత్తుకొచ్చానరా, మీరు వెళ్ళి అక్కడ కాపలా కాయండ్రా అని చెప్పుకోవడానికి వాడికి మళ్ళీ దౌర్బల్యం. ఎందుకని అలా చెప్పుకోవడానికి మళ్ళీ ఎంత అహంకారమో, తన తప్పు తాను మాటతో కూడా అనడవు. అందుకని వాళ్ళని పిలిచి వేరొక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నానా ప్రహరణా క్షిప్ర ఇతో గచ్చత సత్వరాహ జనస్థానం హతస్థానం భూతపూర్వ ఖరాలయం. ఒకానొకప్పుడు జనస్థానంలో 14,000 మంది రాక్షసులు ఖరదూషణులనేటటువంటి వారి నాయకత్వంలో ఉండేవారు. ఆ ఖరదూషణులనేటటువంటి రాక్షసులు ఇతర రాక్షసులు కూడా నిహతులైపోయారు. ఇప్పుడు జనస్థానం ఖాళీ అయిపోయింది. బలం హి సుమహత్మధ్యే బలం హి సుమహద్యన్మే జనస్థానే నివేశితం సదూషణకరం యుద్ధే హతం రామేణ సాయకైః తత్ర క్రోధో మామామర్ష ధైర్యస్యో పరివర్తతే వైరంచ సుమహజ్ఞాతం రామం ప్రతిసుదారుణం నిర్యాతయితుమిచ్ఛామి
తచ్చవైరమహం రిపో నహి లప్స్యామ్యహం నిద్ర అహ మహత్వా సంయుగే రుపుం జనస్థానే వసద్భిస్తు భవద్భిరామమాశ్రిత ప్రవృత్తిరుపనేతవ్య కింకరోతీతి తత్వతః. వాళ్ళని పిలిచి అన్నాడు, ఒకానొకప్పుడు జనస్థానంలో మునులందరినీ బాధ పెట్టడానికి 14,000 మంది రాక్షసుల మీద నాయకత్వాన్నిచ్చి ఖరదూషణల్ని నియమించాను. కాని రాముడొక్కడే 14,000 మంది రాక్షసుల్ని తెగటార్చాడు. అప్పటి నుంచి నా కడుపు ఉడికిపోతోంది. ఎవరు ఖరదూషణుల్ని సంహరించాడో, ఎవడు 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడో అటువంటి రాముణ్ణి సంహరించేంత వరకు నాకు నిద్ర కూడా పట్టదు. నేను అపారమైనటువంటి వైరంతో ఉన్నాను. నిజంగా ఖరదూషణల మీద వాళ్ళు మరణించారనేటటువంటి బాధతో వీడు రాముడి దగ్గరికి వెళ్ళాడా? వీడు వెళ్ళింది సీతమ్మ కోసం వెళ్ళాడు. అందుకని మీరు ఉత్తర క్షణం బయలుదేరండి, పరమధైర్యంతో ఉండండి. ఇంతకన్నా హీనమైన మాట ఇంకోటి ఉందండి. రాముడు ఆశ్రమానికి వచ్చి తోక తొక్కిన త్రాచుపావులా ఉంటాడు, సీతమ్మ అక్కడ లేదని. వీళ్ళుట ధైర్యంగా ఉండాలట రాముడి ముందు. ఆ ధైర్యం తనకే ఉంటే రాముడుండగా తనే వెళ్ళొచ్చుగా. తనకి లేనివన్నీ తన కింద ఉన్న వాళ్ళకు ఉండాలని కోరుకుంటాడు. తనకి ప్రమాదకరమైనవన్నీ వాళ్ళ మీద నెట్టేస్తాడు. వాళ్ళు ఎలా వెళ్ళిపోవాలి? రాముడు అలా ఉన్నాడని వాళ్ళకి తెలియకూడదు, తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళకి చెప్పేశారనుకోండి, సీతమ్మని తెచ్చేశాను రా, ఇప్పుడు రాముడు చాలా ఆగ్రహోదగ్రుడై ఉంటాడన్నాడు అనుకోండి, వీళ్ళు అక్కడ దాకా వెళ్లకుండా ఆ సముద్రం దాటి అక్కడే ఎక్కడో ఏ చెట్ల కిందో కూర్చుంటారేమో అని వీడికి అనుమానం. వీడికి ఏం కావాలి? ఇప్పుడు అట్నుంచి వచ్చి రాముడు తన మీదకి ఏమైనా వస్తాడేమో అని వీడికి బెంగ. అందుకని వీళ్ళు వెళ్ళాలి, గూఢచర్యం చెయ్యాలి. మీరు ఏం చెయ్యాలి? అక్కడికి వెళ్ళి కింకరోతీతి తత్వతః, మీరు నా కింకరులుగా ప్రవర్తించాలి. అక్కడ ఏది జరిగితే దాన్ని వెంటనే వచ్చి నాకు చెప్పాలి. అందుకని మీరు ధైర్యంగా బయలుదేరి వెళ్ళండి. రాముని యొక్క ప్రవర్తనని అంతటినీ కనిపెట్టండి. ఎక్కడెక్కడ ఏం జరుగుతోందో వెంటనే నాకు వచ్చి నివేదించండి అన్నాడు. అని ఈ మాట చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత సీతమ్మని తేగానే వాడొక్క 10 నిమిషాలు బయటికి వెళ్ళి రాక్షసుల్ని పిలిచి మాట్లాడడానికి కడుపులో బెంగ కారణం. ఆ బెంగ ఉన్నవాడే, భయం ఉన్నవాడే సగం చచ్చిపోయినట్టు. ఏ కవర్డ్ డైస్ మెనీ ఎ టైమ్స్, ఏ బ్రేవ్ మ్యాన్ డైస్ ఓన్లీ వన్స్ అని ఇంగ్లీష్లో సామెత. పిరికివాడు ప్రతి క్షణం చచ్చిపోతాడు, ధైర్యవంతుడు ఒక్కసారి చచ్చిపోతాడు. అందుచేత ఎవరో ఒక మహాకవి, ఒక ఆధునిక కవి ఒక మాట అన్నాడు, మృత్యు వస్తోంది, మృత్యు వస్తోంది, మృత్యు వచ్చేస్తుందని బెంగ పెట్టుకుంటారు. ఆ మృత్యు వచ్చాక నేను ఉండను, నేను ఉన్నాననుకున్నప్పుడు ఆ మృత్యువు రాదు, ఇంకా నేను ఎందుకు దాని గురించి బెంగెట్టుకోవడం, అందుకని నేను బెంగపెట్టుకోనన్నాడు. గీతాశాస్త్రకారుడు ఎంత అందంగా చెప్పాడో నిజంగా. వాసాంసి జీర్ణాని యథా విహాయ అని అంత అందంగానో ఆయన చెప్పాడు. నాకు ఆ గీత చూస్తే కృష్ణుడి కన్నా అసలు లాజిక్ వచ్చిన వాడు ఎవరనిపిస్తుంది. ఇది వద్దన్నా పడిపోతుంది, లోపలిది వెళ్ళమన్నా ఉండదు, ఇంకా దేనికోసం బెంగెట్టుకుంటావు? ఇది ఉండవే అన్నా ఉండదు, వెళ్ళిపోతుంది. లోపలిది పోవే అంటే పోదు, ఉండిపోతుంది. ఇంకా దేనికి బెంగెట్టుకుంటావు? రెండింటిని నువ్వేం చేయలేవు, ఇంకా నీకు బెంగెందుకు, నువ్వు సుఖంగా ఉండు. ఎంత హాయిన మాట చెప్పేశారండి. అదొక్క శ్లోకం అర్థమైతే చదికుమాల జన్మని హాయిగా సుఖంగా తిరిగేసేయచ్చు. అందుకని ఈయన చెప్తాడు, మీరు ధైర్యంగా అక్కడికి వెళ్ళి ఎప్పటికప్పుడు ఆ మాటలు తెచ్చి నాకు నివేదించండి అన్నాడు. ఆ కింకరులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గబగబా అక్కడి నుంచి మళ్లీ బయలుదేరి అంతఃపురంలోకి వచ్చాడు. తతస్తు సీతాముపలభ్య రావణ సుసంప్రహృష్ట పరిగృహ్య మైథిలీం ప్రసజ్య రామేణ చ వైరముత్తమం బభూవ మోహాన్ ముదిత సరక్షసః. బాగా అట్లకాడ కాల్చి 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 వాత పెడితే ఎలా ఉంటుందో అలాంటి వాత పెట్టారు మహర్షి. ఎందుకుట? బభూవ మోహాన్ ముదిత సరక్షసః, మోహం వల్ల సంతోషంగా ఉన్నారు రా అన్నారు. సీతను తెచ్చేశాను, అమ్మయ్య సీతమ్మని తెచ్చేశాను, సీతమ్మని తెచ్చేశానని పొంగిపోతున్నాడు మనస్సులో. ఏదో ఇంకా వాడు తెచ్చేస్తే చాలని సీతమ్మ తపస్సు చేస్తున్నట్టు పొంగిపోయి, అమ్మయ్య సీతమ్మని తెచ్చేశాననుకుని ఆ తల్లి శోకమూర్తి అయి ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి అయినటువంటి రావణుడు మోహబుద్ధి చేత రామునితోడి వైరము తెచ్చుకున్నానని తెలియక సుఖాన్ని పొందుతున్నాడు అన్నారు. తెలుసుకుంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, నీకు జీవితంలో దుఃఖమునకు కారణమేమి? రామునితోడి వైరమే కారణము. రాముడితోటి వైరమునకు కారణమేమి? రోజు ఏది చెయ్యొద్దని రాముడన్నాడో ఆ పని చెయ్యడం, మళ్ళీ వెళ్ళి పూజామందిరంలో ఆయన దగ్గర నిలబడడం. ఒకసారి క్షమిస్తాడు, 2 మాటలు క్షమిస్తాడు,
10 మార్లు క్షమిస్తాడు, 100 మార్లు క్షమిస్తాడు, 1000 మార్లు క్షమిస్తాడు. 1001వ మాట నీ పూజా మందిరంలో ఏదో ఒకనాడు అంటాడు, ఛే అవతల బాగుంటాడు. ఎందుకని? నువ్వు ఏం చేసి మర్నాడు పొద్దున్న అక్కడికి వెడుతున్నావో ఆయనకి తెలుసు. అందుకని ఆయన మనస్సు ఖేదపడేటట్టుగా వైరం తెచ్చుకోకు. రోజు పూజామందిరంలోకి వెళ్ళేటప్పుడు పరమధైర్యంతో లోపలికి వెళ్ళగలగాలి. స్వామి, నా వల్ల జరిగినటువంటి పొరపాటు తప్ప, నా తప్పు జరిగిన నాడు కూడా ఒకరికి చెప్పుకోక్కర్లా, ఈశ్వరుడి ముందు చెప్పుకోవడం అలవాటు చేసుకో. ఇది మనకి నేర్పినవాడు ఒకడు ఉన్నాడు, మహానుభావుడు ధూర్జటి. కాళహస్తీశ్వర శతకంలో శంకరుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు. కాయలు కాచిపోయినదిలే కాయము వధావు నఖాగ్రములచే, వేశ్యలు గిల్లేస్తే నా ఒళ్ళంతా పుళ్ళు పడిపోయింది స్వామి, అయినా కామం తీరలేదయా ఈ శరీరానికి. శంకర, ఏమి చిత్రమయ్యా అని చెప్పుకున్నాడు. నిజాయితీ. కాళహస్తీశ్వర శతకం చదివితే నాకు ఎంత ఆనందం అంటే, కేవలం శతకంలో పరమేశ్వరుణ్ణి పొగడ్డం కాదు, తన జీవితాన్ని విప్పి భగవంతుడి దగ్గర పెట్టడం ఎలాగో నేర్పాడు ధూర్జటి. అబద్ధాలు చెప్పలేదు, అన్యాయం చెప్పలేదు. తను ఏ తప్పులు చేస్తున్నాడో తప్పులు వెళ్ళి చెప్పుకున్నాడు శంకరుడి ముందు. స్వామి, నేను ఈ దోషం చేస్తున్నాను, నేను వేశ్యావృత్తిలో తిరుగుతున్నాను, శంకర నా వల్ల నాకు కావట్లేదు, నేను వేశ్యల బారి నుండి తప్పుకోలేకపోతున్నాను. రోషీరో యదుకామిని జనుల తారుణ్యో రుసౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు మహానుభావుడు. చెప్పుకున్నాడు కాబట్టే ఇవాళ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయం గోడల నిండా ధూర్జటి వ్రాసుకున్నటువంటి పద్యాలున్నాయి. ఎందరో వచ్చారు, ఎందరో వెళ్ళిపోయారు. ఎవరు రాసిన పద్యాలు దేవాలయం గోడల మీదకెక్కాయి. నీ జీవితాన్ని భగవంతుడు నీ పూజా మందిరంలో విగ్రహం అన్నది మరిచిపోయి ఈశ్వరుడు కూర్చునున్నాడని నువ్వు నమ్మగలిగితే, నీ నమ్మికే ఈశ్వరుడు జ్ఞాపకం పెట్టుకో. నేను తెచ్చుకున్న బొమ్మే కదా అనుకుంటే బొమ్మే. అందుకే మనకి ఆర్ష సంప్రదాయంలో ఒక చెట్టు మీద ఉందనుకోండి కొమ్మ, దాన్ని విరిచి తెచ్చి మీరు ఇంట్లో తులసి కోటలో పెట్టారనుకోండి బొమ్మ, గూట్లో పెట్టుకుంటే బొమ్మ, మీరు పూజా మందిరంలో పెట్టుకుంటే అమ్మ. ఏమిటి మారింది? ఇక్కడ మారింది. నీ విశ్వాసము ప్రాతిపదిక. నీ విశ్వాసము నిజమైతే రాముడితోటి వైరము పెట్టుకోకుండా ఉండడం అన్నది నీ పూజా మందిరంలో తెలియాలి. ఇది ఈ వైరము పెట్టుకున్న నాడు నీకు సుఖము లేదు. సుఖం ఎక్కడి నుంచి వస్తుందో, శాంతి ఎక్కడి నుంచి వస్తుందో స్థానం చెప్తున్నారు మహర్షి. ఎంతకాలం నువ్వు భగవంతుడి దగ్గర నిజాయితీగా ఉంటున్నావో అంతకాలము నువ్వు సుఖశాంతులతో ఉంటావు. ఏనాడు నేను భగవంతుడి కళ్ళు కప్పుతున్నాను అనుకుంటున్నావో ఆనాడు నువ్వు ఈశ్వరుడి అనుగ్రహానికి దూరం అయిపోతావు. అందుచేత రామవైరం తెచ్చుకుని కూడా సుఖంగా ఉన్నాననుకుంటున్నాడు రా మొహబుద్ధితో. ఈశ్వరుడికి తెలియదు. ప్రతి క్షణం నువ్వేం చేస్తున్నావో ఆయనకి తెలుసు. ఎక్కడి నుంచి ఏం తెస్తున్నావో తెలుసు. నువ్వేం చేస్తున్నావో తెలుసు, ఏం చూస్తున్నావో తెలుసు. చూసిన వస్తువు పట్ల లోపల ఎలా భావిస్తున్నావో తెలుసు. ఇన్ని తెలుసున్నవాడు లోపల కూర్చుని మార్కులు వేసుకుంటూనే ఉన్నాడు. లోపల కూర్చుని మార్కులు వేసుకుంటున్న వాడికి తెలియదనుకుని నువ్వు ప్రవర్తించడం, మోహబుద్ధి చేత రామవైరంతో నీ మరణాన్ని నువ్వు కొని తెచ్చుకుని సుఖంగా ఉన్నానని భ్రాంతిలో బతకడం. ఈ శ్లోకంలో మహర్షి రావణుడిని ఉద్దేశించి రాశారా, సమస్త లోకానికి రాశారా? సమస్త లోకానికి రాశారు రామాయణం అని ఈ మాట చెప్పి అంతఃపురంలోకి వెళ్ళాట. వెళ్ళి ఆ తల్లి దగ్గరికి వెళ్ళేటప్పటికీ అసందర్భంగా అర్థం లేని మాట అంటే చూడండి, తాను విశేషించిన కాముకతతో ఉన్నాడు. తాను తీసుకొచ్చినటువంటి స్త్రీ మహాపతివ్రత, భర్త కోసం ఆవిడ విశేషంగా ఏడుస్తోంది. తాను వెళ్ళేటప్పటికి పోనీ అమ్మయ్య ఏదో ఇంత కష్టపడి వచ్చానని చెప్పి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని కూర్చుందని మహర్షి ఎక్కడా చెప్పలేదు. ఆవిడ ఏం ప్రసన్నత పొంది లేదు. ఎంత బెంగ పెట్టుకుని ఎంత ఏడుస్తోందంటే సీతమ్మ, అశ్రుపూర్ణముఖీం దీనాం శోకభారాభిపీడితాం వాయువేగైరివాక్రాంతాం మజ్జంతీం నవమర్ణవే. ఎంత గొప్ప ఉపమానాలు వేసేశారో చూడండి. సీతమ్మ అశ్రుపూర్ణముఖీం, కళ్ళ నిండా ఏడుస్తూ చంపల వెంట కన్నీటి ధారలు కారిపోతున్నాయి. దీనాం, అత్యంత దీనంగా ఉంది. శోకభారని పీడితాం, శోకం చేత పీడింపబడుతోంది.
వాయువేగైరివాక్రాంతాం మజ్జంతీం నవమర్ణవే. ఒక సముద్రంలో ఓడ మునిగిపోయేటప్పుడు పెద్ద గాలి వస్తే ఆ గాలి వస్తుందని ఎవరూ ఊహించనప్పుడు వచ్చినటువంటి పెనుతుపానులో చిక్కుకున్న నౌక మునిగిపోతుంటే ఆ మునిగిపోతున్న నౌకలో ఉన్న వాళ్ళు చేస్తున్న హాహాకారాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఎటువంటి దిగ్భ్రాంతిలో ఉంటారో అటువంటి దిగ్భ్రాంతికి లోనై ఉందా తల్లి. మజ్జంతీం నవమర్ణవే మృగయూధ పరిభ్రష్టాం మృగీం శ్వభిర్వ్యావృతాం అధోముఖముఖీం సీతాం అభ్యేత్య చ నిశాచరః. చుట్టూ వేట కుక్కలన్నీ వచ్చి నిలబడ్డాయనుకోండి, మధ్యలో దొరికిపోయినటువంటి ఒక లేడీ భయపడిపోతూ చూస్తుంటే ఇంతంత నాలుకలు చాపుకుని, వేట కుక్కలకి ఒక లక్షణం ఉంటుంది. ఆ వేట కుక్క ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, ఒక మృగాన్ని వేటాడాలి అని అనుకుని ఉంటే, మీరు ఎప్పుడైనా చూశారో లేదో వేట కుక్క లక్షణం, దానికి ఒక గమ్మత్తైన చర్య ఉంటుంది. తనకన్నా చాలా గొప్ప మృగాన్ని వేటాడడానికి ఎడుతోంది అనుకోండి, అది ఏం చేస్తుందంటే ముందు మూత్ర విసర్జన చేస్తుంది. చేసి తన తోకని తడుపుతుంది. అందులో తడిపి వెంటనే తెచ్చి బయట ఉన్న నేల మీద తిప్పుతుంది. ఒకసారి తిప్పితే ఆ తడికి తోకంతా ఇసకంటుకుంటుంది. ఇసకంటుకున్న తర్వాత వేట కుక్క పరిగెత్తినప్పుడు మీరు చూడాలి, ఇక్కడి నుంచి లేస్తే తర్వాతంగా గేటు దగ్గర వేస్తుంది. అలా పరిగెడుతుంది. పరిగెత్తి ఆ మృగం దగ్గరికి వెళ్ళి ముందు తన తోక పెట్టి కళ్ళల్లో కొడుతుంది. కొడితే ఆ కళ్ళల్లో పడిపోయినటువంటి ఇసుక చేతది సింహమే కానివ్వండి, కళ్ళల్లో ఇసుక పడగానే ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకుంటుంది. మూసుకోగానే ఇంతంత కోరలతో ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుంటుంది. అంతే, ఎంత లోతు పట్టిందో అంత కండ పట్టుకుని వెళ్ళిపోతుంది. ఒక కుక్క అలా వెళ్ళగానే మిగిలిన కుక్కలన్నీ చుట్టూ చేరుతాయి. అన్నిటికన్నా భయం ఎప్పుడో తెలుసా అండి? అలా పట్టుకెళ్ళిపోయినప్పుడు కాదు, ఒక్కడు మధ్యలో ఉండిపోయినప్పుడు అన్ని వేపుల నుంచి ఇన్ని వేట కుక్కలు వచ్చి నిలబడి ఒక్కొక్కటి గజం బద్దంత నాలుకలు బయట పెట్టి చూస్తూ ఉంటే, ఆ మధ్యలో ఏమి చెయ్యడం చేత కాకపోయినటువంటి ఒక జింక నిలబడిపోతే ఆనాడు ఆ జింక గుండె ఎలా కొట్టుకుంటూ ఉంటుందో, ఎంత భయంతో ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. ఎటువంటి ఉపమానం వేసేశారో చూడండి మహర్షి. అటువంటి స్థితిలో ఆ తల్లి అక్కడ కూర్చుని అధోముఖి, ఇలా తలెత్తి చూడ్డానికి కూడా భయం. ఎందుకని ఆ తల్లి ఎప్పుడు చూడలేదు అటువంటి వాళ్ళని. పిశాచ ముఖాలతో ఉన్నారు వాళ్ళు. అందుకని తల దించుకుని ఏడుస్తోంది, తలెత్తి ఏడవడానికి లేదు ఆవిడికి. అంత దారుణమైన స్థితిలో ఉంది. తల దించుకుని ఏడుస్తున్న సీతమ్మ అయితే మీకు అనిపిస్తుంది పైకి సీతమ్మ అలా ఉందనుకుంటారు. కానీ మహర్షి ఇందులో ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. నీ ఇంటి ఇల్లాలితో మొదలుపెట్టి ఏ స్త్రీ ఏనాడు ఏ ఇంటిలో నిన్ను తలుచుకుని అలా ఏడ్చినా నీ పతనం ప్రారంభమైపోయినట్టు లెక్క, ఉత్తర క్షణం ప్రారంభమైపోయినట్టు. ఏ రోజు కూడా నిన్ను తలుచుకుని ఒక ఉత్తమ స్త్రీ ఏమిటి, ఏ స్త్రీ తలుచుకుని ఎక్కడా అలా తల వంచుకుని ఏడ్వకూడదు. ఎంత జాగ్రత్తగా నువ్వు ప్రవర్తించాలో, అందున స్త్రీల దగ్గర ప్రవర్తించేటప్పుడు ఎంత కట్టుబాటుతో ఉండాలో నేర్పుతున్నారు మహర్షి. కోరి 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 తెచ్చావు సీతమ్మని, నీ ఇంట కూర్చుని ఏడుస్తోంది. అందుకే మన వాళ్ళు మాట అంటారు, అమ్మా నట్టింట్లో కూర్చుని ఎడవకండమ్మా అంటారు. ఎందుకనంటే స్త్రీ ఏడ్చిన కంటి బాష్పం కానీ నేల మీద పడిందా, ఆ తరువాతి కాలంలో ఆ పాప ఫలితాన్ని అక్కడ చూపిస్తుంది. అది తెలిసో తెలియదో అక్కడ బాంబు పడింది ఏమవుతుంది? స్త్రీ కంటి వెంట బాధతో పడినటువంటి బాష్ప బిందువు కూడా అంతే. స్త్రీ కంటి నీటి చుక్క వస్తే నీకు ప్రమాదం వచ్చేసినట్టే. అందుకే అందరికన్నా ప్రత్యక్ష దేవతగా ఆరాధించమని చెప్పింది మనకి స్త్రీని. యథార్థమునకు ఆవిడ అటువంటి పూజార్హురాలి. ఎందుచేత ఇవాల్టి రోజున మనందరం బతికున్నామంటే, లోకమున్నది అంటే స్త్రీ అన్న ఒక్క స్వరూపాన్ని పక్కన పెట్టేయండి, ఉత్తర క్షణం ఈ లోకం లేదు, లయమైపోయినట్టే. ఎందుకని? తండ్రి నేను ఇలా అన్నాను అనుకోకండి, కాముకతతో ఒకనాడు స్త్రీతో కలవచ్చు. కడుపులో పెట్టుకు పెంచిందమ్మ. స్త్రీకి అందం పట్ల మమకారం ఉండొచ్చు, తన శరీరం వికారం పొందుతుంటే భరిస్తుంది. లోపలున్న కొడుకు కోసం. వాడేం తెలుసు, ఆవిడికేం పరిచయం ఉన్నాడా, గ్లాడ్ టు మీట్ యు అని షేక్ హ్యాండ్ ఇచ్చాడా? వాడి కోసం భరిస్తుంది. తాను మరణిస్తుందో ఉంటుందో తెలియదు ప్రసవ వేదనలో, పునర్జన్మ స్త్రీకి. అటువంటి ప్రసవ వేదన తాను అనుభవించి బిడ్డడికి జన్మనిస్తుంది.
తన భర్తకైనా అన్నం వండి పెడుతుంది, కానీ తన బిడ్డడు పుడితే ఉత్తర క్షణం తన రక్తాన్ని పాలగా మార్చేస్తుంది. కృతజ్ఞత చెప్పవలసిన కొడుకు కాలెత్తి గుండెల మీద తంతే ఆ అరికాలు పట్టుకుని ముద్దు పెట్టుకుంటుంది. ఒక పిల్లి ఏమీ చేతకాంది పిల్లల్ని తన నోటితో పట్టుకుని 7 ఇళ్లు తీసుకెళ్లి దాచి పెంచి పెద్ద చేస్తుంది. పనికి మాలిన పంది పాలిచ్చి పిల్లల్ని పెంచుకుంటుంది. పిరికితనానికి మారుపేరైన కోడి గ్రద్దొస్తే రెక్కల కింద పెట్టి పిల్లల్ని పెంచింది. ఏది స్త్రీ ప్రాణిని పక్కన పెట్టండి, లోకం ఎక్కడుంది? అసలు మనం లేం, ఈ లోకం లేదు. అటువంటి మహోదాత్తమైనటువంటి స్త్రీ కంటి వెంట నీ ప్రవర్తన చేత నీటి బిందువు పడితే నీ పతనము ప్రారంభమైపోయినట్టే. ఎట్టి పరిస్థితులలో కంటి వెంట నీరు కార్చేట్టు ప్రవర్తించకు. అందుకే తన ఇల్లాలైనా కూడా, అందుకే ఉట్టినే కన్యాదానం చేసేరు ఆడపిల్ల ఉన్నవాళ్ళు. ఆడపిల్లని కన్యాదానం చేస్తే మా అమ్మాయి ఉందండి, ఒరే నువ్వు తీసుకోరా అని పట్టుకెళ్ళేమి ఇవ్వరు. ఆర్ష సంప్రదాయంలో ఎంత మహోత్కృష్టమైన స్థితిని చూపించారు. ఒరే పిచ్చాడా, నీకిస్తున్నది లక్ష్మినిస్తున్నాను, నీ బ్రతుకు దీనివల్ల ఉంది. ఎందుకని? లక్ష్మి ఉన్నంతసేపే ఎవడైనా శోభనము కాని, కీర్తి కాని, తేజస్సు కాని, పరాక్రమము కాని, విద్య కాని, జ్ఞానము కాని, ఐశ్వర్యము కాని, ఔదార్యము కాని ఏదైనా సరే ఈవిడ నుంచే నీకు వస్తుంటాయి. ఈవిడని లక్ష్మీ స్వరూపగా చూసి పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే, పద్మవనబడేటటువంటి బుట్టలో పెట్టి పుట్టినప్పటి నుంచి మేనమామలకి వరసవుతుంది కాబట్టి దుష్టబుద్ధితో చూశారని నువ్వు అనుకుంటావేమో. ఆ మేనమామలు ఎప్పుడూ అలా చూడలేదని చెప్పడానికి పద్మంలో లక్ష్మిని తెచ్చినట్టు మేనమామ తెస్తాడు. తెచ్చి పీటల మీద కూర్చోపెడితే నిన్ను నారాయణమూర్తిగా చూసి నీకు లక్ష్మిగా ఇస్తున్నాను రా, ఒళ్ళు దగ్గర పెట్టుకో నా కూతురి విషయంలో అని చెప్పి కన్యాదానం చేస్తాడు కూతురి తండ్రి. ఆ లక్ష్మి నీ ఇంట్లో ఏడ్చిందనుకో నీ ప్రవర్తనకి. నీ భార్య కంటి వెంట నీరు పడితే నువ్వు పరిగెత్తుకెళ్ళి ఉత్తరీయం పట్టి తుడిచేయడమే. ఎప్పుడు? భర్త పట్ల భార్య కూడా అంత మర్యాదగా ఉంటే, లేకపోతే ఆ భార్యకి ప్రమాదమే. అందుకని ముందు భార్య కూడా భర్త పట్ల అంత జాగ్రత్తగా ఉండాలి. అందుచేత అంత అందంగా చెప్పారు పెద్దలు. అందుచేత ఆవిడ కంటి వెంట నీళ్లు పడ్డం ఎవడికి ప్రమాదం? రావణుడికి ప్రమాదం. రావణుడి పతనం ప్రారంభమైంది. అందుకని అన్నారు చతుర్ముఖ బ్రహ్మగారు, ఉరే చచ్చిపోవడానికి కావలసినంత పాపం ఇప్పుడు చేశావురా అన్నారు. రావణుడికే కాదు మనకైనా అంతేరా. ఇంతవాడిని గర్వించకురా, స్త్రీని అన్నిటికన్నా తక్కువగా చూడకు. భారతదేశపు ఔన్నత్యమంతా స్త్రీని గొప్పగా చూడడంలో ఉంది. మనం కూడా స్త్రీని భోజ్య వస్తువుగా, భోగ వస్తువుగా అడ్వర్టైజ్ పెట్టి ఉపకరణంగా చూడడం మొదలు పెట్టిన నాడే భారతదేశం కూడా విదేశాల దగ్గరికి వెళ్ళి అప్పులుచ్చుకోవడం ప్రారంభమైంది. ఒకనాడు ఈ దేశానికి వస్తే 100 మణుగుల బంగారాలు పట్టుకెళ్లిన వాళ్ళు ఈ జాతికి అప్పులు ఇచ్చి ఎలా బతకాలో శాసనం చేయగలుగుతున్నారు. ఎందువల్ల? స్త్రీని చూడడం నీకు చేత కావడం తప్పిపోయింది. ఏనాడు తప్పిపోయిందో ఆనాడే ఐశ్వర్యం కూడా భ్రష్టం అయిపోయింది. అందుకని ఆ తల్లి అలా ఏడుస్తుంటే తాంతుశోకపరాం దీనాం అవశాం రక్షసాధిప సబలాత్ దర్శయామాస గృహం దేవగృహోపమం. అక్కడికి వెళ్ళాడు. అలా ఏడుస్తున్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడకి అటువంటి బుద్ధి ఉందా లేదా, చూడాలనుకుంటోందా లేదా వాడికి అనవసరం. ఎంత మాట వేశారో చూడండి. సబలాత్ దర్శయామాస. వాడికి ఉన్న కోరికంతా ఏమిటి? సీతమ్మ తన యందు అనురక్తిని పెంచుకోవాలి. ఎలా పెంచుకుంటుంది? వాడికి ఒక్కటే తెలుసు జీవితంలో. ఏమిటి తెలుసు? తను సంపాదించి తెచ్చింది ఉంది. ఏమిటి తను సంపాదించి తెచ్చింది? అన్నగారిని కొట్టి తెచ్చిన పుష్పక విమానం, ఇంకోని చావగొట్టి తెచ్చినటువంటి ఇంకో వస్తువు, ఇవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అంటే ఏ టైంలో పోలీసులకి తెలిసినా పోయే ప్రాపర్టీ. పోలీసులు అంటే ఎవరు? పరమాత్మ. ఆయనకి తెలిసింది తీసుకెళ్ళడానికే వచ్చేస్తున్నాడు ఆయన. వాళ్ళు వ్యాన్ ఎక్కేశారని వీడికి తెలియదు. తెలియక వీడు ఈ ప్రాపర్టీని అమ్మవారికి చూపిస్తున్నాడు. ఇది మహర్షి యొక్క రహస్యమైన భాష. ఇంకో కొత్త పాపం, ఎన్నెన్ని తెచ్చాడో అమ్మవారు చూస్తోంది ఇవాళ. అది పోని తనంతటా ఆవిడ చూస్తే ఓలా ఉండను. బలవంతంగా ఏడుస్తున్న తల్లిని రెక్కపట్టి ఎత్తి తీసుకెళ్లాడు. చూడు నా ఐశ్వర్యం అని. ఇంకా ఇంతకన్నా దారుణం ఎక్కడుంటుంది ప్రపంచంలో? వీడి ఐశ్వర్యం చూసి అబ్బాయి అంత ఐశ్వర్యం రా రావణ అని ఆవిడ వాడి యందు అనురక్తి అయిపోతుందని వాడి కోరిక. అందుకని ఆవిడ్ని తీసుకెడుతున్నాడు. తీసుకెళ్లి హర్మ్య ప్రసాద సంబంధం స్త్రీ సహస్ర నిషేవితం నానా పక్షి గణైర్జుష్టం నానారత్న సమన్వితం
కాంచనైస్తాపనీయైశ్చ స్ఫాటికై రాజతైరపి వజ్రవైఢూర్య చిత్రైశ్చ స్తంభైర్దృష్టిమనోహరైః దివ్యదుందుభినిద్రాదం తప్తకాంచనతోరణం సోపానం కాంచనం చిత్రం ఆరురోహతయా సహ దాంతికారాజతాశ్చైవ గవాక్షాః ప్రియదర్శనాః హేమజాలావృతాశ్చాసన్ తత్ర ప్రాసాదపంక్తయః సుధామణి విచిత్రాణి భూమిభాగాని సర్వశః దశగ్రీవ స్వభవనే ప్రాదర్శయత మైథిలీం దీర్ఘికాః పుష్కరిణ్యశ్చ నానావృక్ష సమన్వితాః రావణో దర్శయామాస సీతాం శోకపరాయణాం అని వాడు సీతమ్మ తల్లిని బలవంతంగా రెక్కపట్టి మెట్లెక్కించి పైకి తీసుకెళ్లి, చూశావా నేను కట్టుకున్న అంతఃపురం, చూశావా నేను వజ్రవైఢూర్యాలతో నిర్మించిన గవాక్షాలు, చూశావా నా దిగుడు బావులు, చూశావా నా సరోవరాలు, చూశావా నా పుష్పక విమానం, చూశావా ఈ బంగారంతో తాపడం చెయ్యబడిన స్తంభాలు, చూశావా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆసనాలు, చూశావా ఇక్కడున్న శయనాలు, చూశావా ఇక్కడున్న పాత్రలు, ఈ చూశావా ఇక్కడున్న చెట్లు అని రెక్కపట్టి ప్రదర్శించేటవాడు ఇవన్నీ. ఎలా? ఎగ్జిబిషన్ లో ఉన్న వాటినో లేకపోతే ఇంకొక దాన్నో చూపించినట్టు చూడడానికి ముందు అనురక్తి ఒకటి ఉండాలి. అనురక్తి లేక భర్త గురించి తప్పించి ఏడుస్తున్న స్త్రీని బలవంతంగా రెక్కపట్టి తీసుకెళ్లి ఇవన్నీ చూపించి ఇవన్నీ నావి 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 అంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్పడం అంటే ఇవన్నీ తనవి కాబట్టి, అమ్మో రావణుడికి ఎంత ఐశ్వర్యం ఉందో అనుకుని ఆయన ఎంతో అనురక్తి అయిపోవాలి. ఇది వాడి కోరిక. ఇందులో ఎంత ప్రమాదకరమైన స్వభావాన్ని బయట పెట్టేస్తున్నారో చూడండి. మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు. శరీరంలో ఉండేటటువంటి ఓపిక దగ్గర నుంచి మనకు ఉండేటటువంటి ఐశ్వర్యం వరకు పరమేశ్వరుడు కాలస్వరూపంతో తీసేస్తాడు. ఇంత ఐశ్వర్యం అనుకున్న దాన్ని ఒక్క రోజు ఒక్క గంటలో హనుమ వచ్చి కాల్చి అవతల పారేశాడు. పోయింది లంక అంతా. రామచంద్రమూర్తి వచ్చి బాణప్రయోగం చేస్తే నా వాళ్ళని ఎంతమంది ఉన్నారని లెక్కలు చెప్పుకున్నాడో వాళ్ళందరూ నిహతులైపోయారు. బలవత్తరమైనటువంటి కాలస్వరూపంలో నువ్వు చేసినటువంటి పాప పుణ్యముల చేత సర్వనాశనాన్ని పొందుతావు. వేటి పట్ల శోకిస్తూ నాకు చూపిస్తున్నాడు చూడరా అని ఏడుస్తున్నటువంటి తల్లి దృష్టి పడిందో అవన్నీ బూడిదైపోయాయి. దేనికి చూపించుకుంటున్నాడు? తాను సీతమ్మని పొందడానికనే అనుకుంటున్నాడు. సీతమ్మని పొందడం అసత్యమైంది, తాను చూపించినవన్నీ బూడిదైపోవడం నిజమైపోయింది. అందుచేత పిచ్చాడా, నాది 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 అని అహంకరించి పెద్దల దగ్గర, పతివ్రతల దగ్గర, గురువుల దగ్గర నీకున్న ఐశ్వర్యాన్ని, నీకు ఒంట్లో ఉన్న మదాన్ని, నీకున్నటువంటి ఆస్తిపాస్తుల్ని ప్రదర్శించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందుతాను అనుకుంటున్నావేమో. వాటికి లొంగేవారు కాదురా వారు. నీకు సీతమ్మ అనుగ్రహం లభించాలంటే ఒక్కటే ఒక్క అవకాశం ఉంది. ఏమిటది? ఇప్పటికైనా 2 చేతులతో నమస్కరించి అమ్మ పాదాల మీద పడిపోయావా? ఇన్ని మాటలన్న నోటితో అమ్మా తప్పైపోయిందమ్మా అన్నావా? నీ 10 తలకాయల్ని రక్షించడం అమ్మకి తెలుసు. ఇది నీకు రావట్లా, నీ పతనం ప్రారంభం అవుతోంది. తీసుకెళ్ళాడు, ఇవన్నీ చూపించాడు. చూపించి సీతమ్మ దగ్గరికి వచ్చి అంటాడు, బహూణాం స్త్రీ సహస్రాణం మమయోసౌ పరిగ్రహ దశరాక్షస కోట్యశ్చ ద్వాంవింశతిరధ్యాపరాః తేషాం ప్రభురహం సీతే సర్వేషాం భీమకర్మణాం వర్జయిత్వా జరావృద్ధాం బాలాంశ్చ రజనీచరాన్ సహస్రమేకమేకస్య మమ కార్య పురస్సరం. ఈ లంకారాజ్యంలో ఉండేటటువంటి బాలుల్ని వృద్ధుల్ని లెక్కలోంచి మినహాయించేస్తే 32 కోట్ల మంది రాక్షసులు నా ఆధీనంలో ఉన్నారు. ఇందులో నేనేదైనా పని చేసుకుందాము అని చెప్పి ఇలా లేచేటప్పటికీ అదేంటండి మీరు లేస్తున్నారు ఏం చేయమంటారని నా వెంట పరిగెత్తే వాళ్ళు 1000 మంది ఉంటారు. నాకింక భార్యలు కొన్ని 100 మంది ఉన్నారు. వీళ్ళందరూ నన్ను కోరి వచ్చినటువంటి వాళ్ళు. అయితే సీత, నీకు నేను ఇస్తున్నటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా? పరిక్షిప్త సహస్రేణ లంకేయాం శతయోజన బహూనాం స్త్రీ సహస్రాణం మమ యోసౌ పరిగ్రహ తాసాం త్వమీశ్వరా సీతే మమ భార్య భవ ప్రియే. సీత అని కూడా అండవు. ఓ ప్రియురాలా, ప్రియే అని పిలిచాడు. వీడికి ప్రియురాలా ఆవిడ. నోరు కొవ్వితే ఎవరిని ఎలా పిలవాలో అర్థం కాదు.
ఆ కూతురు, ఆ అమ్మాయి, ఆ కాలేజీకి వచ్చినటువంటి అమ్మాయి ఎవరమ్మాయో, ఎటువంటి మహాపురుషుల యొక్క పిల్లో, ఎవరి తేజస్సు వల్ల జన్మించిందో నీకు తెలియదు. తెలియకపోవడం చేత ఏ తండ్రి ఎంత కష్టపడి, ఎంత ప్రేమతో, ఏ తల్లి ఎంత ప్రేమతో పెంచుకుందో, పొద్దున్న ఎంత జాగ్రత్తగా పిల్ల ఆరోగ్యానికి అన్నం పెట్టి పెంచుకుందో తెలియకపోతే, ఒళ్ళు కొవ్వితే కాలేజీకి వెళ్ళే రోడ్ల దగ్గర బైకులు అడ్డు పెట్టి ఆడపిల్లల్ని చూసి, బైకు దాటి అవతలకి వెళ్ళలేక సైకిల్తో నిలబడిపోయినటువంటి ఆడపిల్లని చూసి వాళ్ళందరినీ ఓ డార్లింగ్ అని పిలిచినవాడు, ఓ పిల్ల అని పిలిచినవాడు, వాళ్ళందరూ కూడా చిన్న చిన్న రావణాసురులే. అందుకని వాళ్ళు ఫలితాలు పొందవలసిందే. నీకు ఆ ఫలితాలు అక్కర్లేదనుకుంటే రామచంద్రమూర్తిలా సైకిల్ తొక్కడం చేతకాని పిల్ల దగ్గర పుస్తకాల బ్యాగ్ నువ్వు పట్టుకెళ్ళి గేటు దగ్గర నుంచి ఇచ్చి చెల్లెమ్మ సంతోషంగా వెళ్ళి రాండం నేర్చుకో. నీ మాట మార్చుకోవడంలో నీ బతుకు బాగు ఆధారపడింది. లేదనుకున్నావా? చూసే ఈశ్వరుడు ఒకడున్నాడు. రామాయణం విని రావణాసురుడి విలన్ అనుకోకు. నువ్వెన్ని మాటలు జీవితంలో విలన్వో కూడా గుర్తుపెట్టుకో. కనపడ్డ ప్రతి వాళ్ళని ప్రియా అని పిలవడం ఎంత ప్రమాదకరమో నేర్చుకో. నీ దగ్గర 50 రూపాయలు దొంగతనంగా పుచ్చుకుని శల్యురాయుడి మీద చూపించిన ప్రతివాడు నిన్ను ఉద్ధరించేవాడు అనుకుంటున్నావు. వాళ్ళందరూ ఏడుగుని పట్టడానికి లతలు కప్పి గోతులు తీసినటువంటి దొంగలతో సమానమైన వాళ్ళు. ప్రేమించానని వెంటపడి 2.5 గంటల సినిమా తర్వాత ఇద్దరు కలుసుకోవడం సుఖాంతమైతే, నీ జీవితం కూడా కోరుకున్న స్త్రీతో కలవడం సుఖాంతం అనుకుంటున్నావేమో. కాదు. తర్వాత జీవితం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసి 10 మంది ఇచ్చి అన్ననాడు నిన్ను కన్నవాళ్ళు కూడా తలంచుకుంటే నీ బతుకు బయటపడుతుంది. అందుకని చదువుకునే సమయంలో చదువు దగ్గర ఉండాలి. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు గృహస్థాశ్రమంలో ఉండాలి. ఎక్కడున్నవాడు అక్కడ ఉండాలి. ఎవడు దేన్ని కలగలపకూడదు. సీతమ్మ తల్లిని ఆ పిలుపు పిలిచి తన మృత్యువుని తాను కొని తెచ్చుకుంటున్నాడు రావణాసురుడు. అందుకని మహర్షి ఎంత అందంగా మాట్లాడుతున్నారో చూడండి కావ్య భాషలో. అందుకని భార్య భవప్రియే, ఈ భార్యలందరికీ నువ్వు అధినాథురాలివిక, అయి నాకు భార్యవిక, నా యందు మనస్సుంచు. ఈ లంక సామాన్యమైంది అనుకుంటున్నావో? పరిక్షిప్త సహస్రేణ లంకేయాం శతయోజన నేయం దర్శయితుం శక్య శ్రేంద్రైరపి సురాసురైః న దేవేషు న యజ్ఞేషు న గంధర్వేషు పక్షిషు అహం పశ్యామి లోకేషు యో మే వీర్య సమో భవేత్ రాజ్యభ్రష్టేన దీనేన తాపసేన గతాయుషా కిం కరిష్యసి రామేణ మానుషేణ అల్పతేజస. వాడికి నోరు విప్పితే ఇదోటి. వాడంటాడు, ఇది 100 యోజనముల సముద్రానికి ఈవల నిర్మింపబడినటువంటి కాంచన లంక. దీన్ని దేవతలు కాని, దానవులు కాని, యక్షులు కాని, గంధర్వులు కాని, కిన్నెరులు కాని, కింపురుషులు కాని, పతకులు కాని, నాగులు కాని, పక్షులు కాని, దానవులు కాని కన్నెత్తి చూడలేరు. అటువంటి లంకాపట్టణాన్ని నువ్వు చేరుకున్న తర్వాత ఇంకా ఇక్కడికొచ్చి నిన్ను చూసేవాడెవడు, నిన్ను తీసుకెళ్లగలిగిన వాడెవరు? సీత నా మాట విని ఇంకా రాముడు 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 అంటావా? ఆ రాముడు అల్పాయుర్దాయం కలిగిన వాడు, రాజ్యభ్రష్టుడు, దీనుడు, అరణ్యములు పట్టి తిరుగుతున్నవాడు. అటువంటి రాముడితో నీకేం పని? భజస్వ సీతే మామేవ భర్తాహం సదృశస్తవ యవ్వనం హృహుం భీరు రమస్యేహ మయా సహా. నీకు తగిన భర్తని నేను, నన్ను భర్తగా స్వీకరించి ఆనందంగా సంతోషంగా తిరుగు. నోటి వెంట రాకూడనటువంటి భయంకరమైనటువంటి మాట ఇంకొక మాట అనేశాడు. ఎంత ధర్మం తప్పి అంటున్నాడో చూడండి. అభిషేకోదక క్లిన్న తుష్టాచ రమయస్వమాం దుష్కృతం యత్పురాకర్మ వనవాసేన తద్గతం యశ్చతే సుకృతో ధర్మ స్తహ్యేహ ఫలమాప్నుహి. హాయిగా నాతో కలిసి సింహాసనం మీద కూర్చుని మళ్ళీ పట్టాభిషేకం చేసుకుంటే ఆ పట్టాభిషేకం చేసినప్పుడు మీద పడినటువంటి జలములతో తడిసి నాతో కలిసి సకల ఆనందములు అనుభవిద్దుగలిగి. నీ జీవితంలో చేసినటువంటి గొప్ప పాపం ఉంది సీత. ఆ పాపం వల్ల ఇన్నాళ్ళు వనవాసం చేశావు, ఆ రాముడికి భార్యగా ఉండిపోయావు. నువ్వు చేసినటువంటి పుణ్యం అనుభవైక వేద్యం అవుతోంది. నా దగ్గరికి వచ్చావు, లంకకొచ్చావు. ఇది భార్యాభర్తల సంబంధమా? కాదు. పంపినప్పుడు కౌసల్య చెప్పింది, జనక మహారాజు గారి భార్య చెప్పింది, వాళ్ళు చెప్పింది ధర్మం. కష్టమైనా సుఖమైనా కలిసి ఉండడం దాంపత్యం. అంతేకాని భర్తకి కష్టం వచ్చాడని విడిచిపెట్టేసి ఇంకొకటి దగ్గర ఐశ్వర్యం ఉందని ఇక్కడ వదిలేసి అక్కడికెళ్ళి పెళ్లి చేసుకుని మళ్ళీ అక్కడ విడాకులు ఇచ్చేసి ఇంకోటి దగ్గర పెళ్లి చేసుకుని తనకెంతమంది భర్తలున్నారో మరిచిపోయి 32వ వారి దగ్గర ఉండగా మళ్ళీ 1వ వారికి విడాకులు ఇచ్చేసాడని మర్చిపోయి మళ్ళీ వారి దగ్గరికి వచ్చి వివాహం చేసుకుని, ఇది ఇంకొక చోట కనపడుతుందేమో పృథ్వీ మండలంలో, ఈ దేశంలో కనపడదు. ఎందుకు కనపడదంటే ఒక్కసారి తాళి కట్టించుకున్న తర్వాత ఏది ఏమైనా స్త్రీకి అదే జీవితం, పురుషుడికి ఆవిడే భార్య అంతే. తప్ప అతిక్రమించడం ఈ జాతికి చేత కాదు.
అందుకే మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు చెలియలి కట్ట అని ఒక నవల రాశారు. సముద్రానికి చేత కాదా గట్టు దాటడం? శక్తి లేదా? సముద్రం తలుచుకుంటే ఒక్కసారి పొంగి అలా ఊళ్ళో వాళ్ళందరూ ఏం చేస్తున్నారో సరదాగా చూసొద్దామని చెప్పి రాలేదా? రాదు. ఎందుకు రాదు? సముద్రానికి చేత కాక కాదు, తనకి తాను ఒక నియమాన్ని విధించుకుంది, నేను దాటను ఈ చెలియలి కట్ట. అందుకని ఏం చేస్తుంది? చిన్న చిన్న కెరటాలతో ఆ ఇసుక మీదకి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప ఒక్కనాడు ఆ తీరాన్ని చెలియలి కట్ట దాటదు. ఎంతమందితోనైనా సరే తిరగగలగడానికి కావలసిన ఓపిక శరీరంలో ఉన్నా, స్త్రీ తప్పు చేయడానికి ఒక్క క్షణ సమయం సరిపోయినా ఈ జాతిలో విశ్వాసమే ప్రధానము. పురుషుడు ఒక్కసారి నాతి చరామి అని మామగారికి ప్రమాణం చేశాడా, ఏమైనా కాని ఆ స్త్రీ మంచమే పట్టని తాను మాత్రం ఇంకొక వేరొక స్త్రీని ఇహ భార్యగా చూడడు. ఆ నాతి చరామి అన్న మాట ఉందే, నాతి చరామి నాతి చరామి, ఇది నా ప్రాణమంత్రం అన్నారు ఒక చోట. నిజంగా గొప్ప మాట ఇది. అందుచేత ఆ నాతి చరామి అన్న 5 అక్షరాలు భారతీయ తత్వానికంతటికి 5 ప్రాణాలు. మనం వ్యాహృతులు స్వీకరించేటప్పుడు ప్రాణాయి స్వాహ, అపానాయి స్వాహ, వ్యానాయి స్వాహ, ఉదానాయి స్వాహ, ఓం సమానాయి స్వాహ అంటామే. నాకైతే అనిపిస్తుంది ఈ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి ఆ 5 పంచవ్యాహృతులైతే ఈ జాతిని ఇంత పవిత్రంగా నిలబెట్టినటువంటి పంచవ్యాహృతులు నాతి చరామి. ఈ స్త్రీని అతిక్రమించను అని పురుషుడు చేసిన ప్రమాణం. అదే చెలియలి కట్ట, దాటదు సముద్రం. అందువల్లే భారతదేశాన్ని చూస్తే ఇక్కడ స్త్రీని చూసినా ఇక్కడ పురుషుణ్ణి చూసినా ఒకానొక సమయంలో షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేవారు కాదు. భారతీయ స్త్రీలంటే వాళ్ళు షేక్ హ్యాండ్ పుచ్చుకోరని నమస్కారమే. నేను ఒకసారి అరుణాచలం వెళ్ళాను. వెళ్ళి తెల్లవారుజామున కొండల మీద తిరుగుతున్నాం. తిరిగి స్కంధాశ్రమం విరూపాక్ష గుహ చూసి దిగిపోతుంటే అట్నుంచి ఫారినర్స్ కొంతమంది ఆడవాళ్ళు వస్తున్నారు. వస్తుంటే మా పినమామ గారు ఆఫీస్ సూపరింటెండెంట్ చేశారు, ఎంబీఎస్లో, మంచి ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఆయన కూడా నాతో పాటు ఆ కొండ మీద ఉన్నారు ఆ రోజున. నేను దిగిపోతుంటే అట్నుంచి వచ్చినటువంటి ఫారిన్ లేడీని ఆయన అడిగారు, వాట్ డిడ్ యూ సీ ఆన్ ది హిల్ అని. అంటే ఆవిడంది, ఏదో నాతో ఇక్కడ పాలవాడు ఒక ఆయన వచ్చాడు, ఈ హ్యాస్ షోన్ మీ సమ్ కేవ్స్, గుహలు చూశాను, అందులో తపస్సు చేసుకుంటున్నటువంటి దివ్యమూర్తులను చూశాను అంది. అంటే మా పినమామ గారు వెరీ గ్లాడ్ అని ఇలా చెయ్యిచ్చారు. ఆవిడంది, we always feel pride to salute Indians like this. I don't want to shake my hands with you. నిజంగా నేను ఆయన అలా చెయ్యిచ్చినందుకు సిగ్గుతో తలంచుకున్నాను. ఆవిడ భారత జాతి ఔన్నత్యాన్ని ఒక ఫారినర్ నిలబెట్టినందుకు తలెత్తుకున్నాను. ఆవిడంది, మాకెప్పుడు మా దేశంలో ఒక మాట చెప్తారు, భారతీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా చేతులు ఊపకు, ఇలా చెప్పు, వాళ్ళ సంస్కృతి అంత గొప్పది ఈ పృథివీ మండలంలో. అందుకని మీతో నేను నా చేతులు షేక్ చేయను, మీకు ఇలా నమస్కరిస్తానని నమస్కారం చేసింది ఆ తల్లి. ఆ మధ్యాహ్నం మేము భిక్ష చేస్తుంటే ఆవిడ తెల్లటి కాటన్ చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఎంగిలి విస్తళ్ళు ఎత్తడానికి పరిచారికగా సర్వీస్ చేయడానికి వచ్చింది. ఈ దేశానికి ఉన్న గౌరవం ఋషులతో ఉంది, ఈ దేశానికి ఉన్న గౌరవం మన ప్రాచీన సంప్రదాయంలో ఉంది, సంస్కృతిలో ఉంది. తప్ప ఏదో చూసి ఏవో విని వాళ్ళల్లా ఇమిటేట్ చేసి అగ్నిహోత్రాన్ని కౌగిలించుకోవడం చెయ్యకూడదు. మనం ఎక్కడ పుట్టామో, ఏ సంప్రదాయంలో పుట్టామో, ఏ సంస్కృతిలో పుట్టామో, ఏ సంస్కృతిని చూసి అన్ని దేశాలు నమస్కారం చేస్తున్నాయో దాన్ని నిలబెట్టుకోవడం మన కర్తవ్యం. దాన్ని మహర్షి ఇవాళ మనకి రామాయణాంతర్గతంగా ఉపదేశం చేస్తున్నారు. అందుచేత ఆ తల్లిని తీసుకువెళ్ళి ఆ అంతఃపురాన్నంతటినీ చూపించి, అభిషేక జలాలతో తడిసినటువంటి దానివై నాతో కలిసి సుఖాలు అనుభవించు సీత, ఏదో చేసిన పాపానికి అరణ్యవాసం చేసేసావు, పుణ్యం అనుభవించు అన్నాడు. ఈ మాట ఈ దేశంలో అనడమే దురాచారం. అసలు ఆ మాట ఈ దేశంలో నోటి వెంట రానేకూడదు. ఒక ఫారినర్ ఇప్పటికి గౌరవిస్తే అప్పటి రోజుల్లో రావణుడు ఈ మాట అనడం ఎంతటి మహాపాతకమై ఉంటుంది మీరు ఆలోచించండి. దాన్ని బట్టి వాడి వ్యక్తిత్వం ఎటువంటిదో మీరు ఆలోచించండి. అందుకని ఈ మాట అంటే, విశాలం రమణీయంచ తద్విమానమనుత్తమం తత్ర సీతే మయా సార్థం విహరస్య యథాసుకం పుష్పకం నామ శుశ్రోణి భ్రాతుర్వై శ్రవణస్య మే విమానం సూర్య సంకాశం తరసా నిర్జితం మయా ఇహ మాల్యాని సర్వాణి దివ్యగంధాని మైథిలి భూషణాని చ ముఖ్యాని సేవస్వ చ మయా సహా. ఇదిగో ఈ అందమైన మాలలు వేసుకో, అలంకారాలు వేసుకో. పుష్పక విమానం మా అన్నయ్యని కొట్టి పట్టుకొచ్చాను, అది ఎక్కి మన ఇద్దరం హాయిగా అలా విహారం చేద్దాం. సీత, నాతో సుఖంగా ఇలా ఆనందించకుండా ఎందుకు రాముడు 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 అని అలా ఏడుస్తావు అని అడిగితే ఆ తల్లిట, ఏవం వదతి తస్మిన్
సా వస్త్రాంతేన వరాంగన పిధాయందు నిభం సీత ముఖమాశ్రూణ్యవర్తయత్. ఇంతకన్నా దారుణమైన సంఘటన ప్రపంచంలో ఎక్కడుంటుందండి? ఏ ముఖాన్ని చూసి 10 మాటలు వాడు వరాననా వరాననా ఇందుముఖి ఇందుముఖి అంటున్నాడో ఆ ముఖం వాడికి అలా కనపడడం అమ్మవారికి అసహ్యం వేసింది. వేసి ఉత్తరీయాన్ని ముఖం మీద వేసేసుకుని ఏడుస్తూ పైనుంచి కళ్ళొత్తుకుంటోందట. తల్లి ఎంత దుర్మార్గమైన మాట రా ఇవాళ!